సో గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ సార్, విఎస్ఆర్ గారు, వెల్కమ్ అండి, వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో లీడర్స్ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. అందరూ కూడా సార్కి వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు జూమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, Morning, వెల్కమ్ sir. టు Welcome జూమ్ సార్. to June. వెల్కమ్ టు జూమ్ సెషన్ సార్. Sir, welcome, sir. Thank you. Welcome to Morning, Zoom. sir. Morning, sir. Welcome, sir. Welcome to Zoom session, sir. Good morning, sir. Welcome to Zoom, sir. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు సార్ జూమ్ సెక్షన్. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా సార్కి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, హార్ట్లీ వెల్కమ్ సార్. కంటిన్యూ సార్ విఎస్ఆర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ భూపత్ గారు. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సార్ రవికృష్ణ సార్ గుడ్ మార్నింగ్, భూపత్ సార్ గుడ్ మార్నింగ్ అండి. ఎందుకంటే ఈ రోజున ఈ జూమ్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా ధన్యవాదాలండి. ఒక సక్సెస్ఫుల్ లీడర్స్ కావాల్సింది ఏంటంటే జూమ్కి అటెండ్ అవ్వాలని చెప్పి చాలాసార్లు మన రవికృష్ణ సార్ చెప్తుంటారు. ఈ జూమ్లో ఇవాళ ఇలా మనం అటెండ్ అవ్వడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్క లీడర్ కూడా సక్సెస్ అవ్వాలి, ప్రతి ఒక్క లీడర్ కూడా గొప్ప స్థాయికి వెళ్ళాలి, మంచి పొజిషన్లో ఉండాలనే ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనమంటూ నిలబడితేనే కదా మన లీడర్స్ నిలబడేది. ఆ నిలబడటం కోసమే ఈరోజు జూమ్కి రావటం అయింది. ఫస్ట్ మై సెల్ఫ్ వచ్చి విఎస్ఆర్ అండి, వి శ్రీనివాసరావు అంటారు నా పేరు. ప్రజెంట్ నేను ఇందులో ప్రెసిడెంట్ గోల్డ్ డైరెక్టర్గా ఉన్నాను. ఒకప్పుడు ఒక ఫైనాన్స్ సెక్టార్లో ఉండేవాడిని అండి నేను. ఒక ఫైనాన్స్ సెక్టార్ అంటే అది ఎలా ఉంటుందంటే ఒక పర్సన్ దగ్గర వర్క్ చేస్తూ ఉండే పరిస్థితిలో ఉండే పరిస్థితి. ఫైనాన్స్లో ఎంత అనుభవం ఉన్నా, ఎంత ఉన్నా, ఎవరి దగ్గర ఎలా మాట్లాడినా, ఎలా చేసినా మనకి అనుభవం అయితే అనేది ఎలా వస్తుందంటే ఆ సెక్టార్ వరకే మనకు అనుభవం వస్తుంది తప్ప బయట వేరే దానికి సంబంధించినంత వరకు మనకి ఎటువంటి అనుభవం రాదు. వ్యక్తులతో కూడా పరిచయాలు కూడా తక్కువ ఉంటాయి. అంటే ఫైనాన్స్ పరంగా ఎదుటి వ్యక్తి మనల్ని గౌరవించే విధానం ఎలా ఉంటుందంటే ఇతను ఫైనాన్సర్ కదా, మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు అనుకుంటాడు. యాక్చువల్గా మనం వేరే ఒకరి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిమే కానీ మనది కాదు. కానీ అవతల దృష్టి ఎలా ఉంటుందంటే ఇతను ఫైనాన్సర్కి సంబంధించిన వ్యక్తి, మన వ్యక్తి, అంటే ఇతను ఫైనాన్స్ ఇస్తున్నాడు అంటే ఇతందే అనే ఆ ఫీలింగ్లో ఉండి ఏ మాటలన్నా ఏమన్నా అవి కూడా అసలు యాక్చువల్గా ఉన్న పర్సన్ కంటే కూడా ముందుగా మాకే ఎక్కువ ఎఫెక్ట్ ఉండేది. ఇలాగ ఫైనాన్స్ చేస్తున్న క్రమంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాను. అలాగే కొన్నాళ్ళు ఎందుకంటే దాన్నే నమ్ముకున్నాను. ఎందుకంటే మొదటి నుంచి నాకు వేరే ఆప్షన్ లేదండి. నేను యాక్చువల్గా నా టెస్ట్ మనీలో మెయిన్ భాగం ఏంటంటే నాకు 93, 95 అండి. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా కాలం చేశారు. చేసిన తర్వాత నేను ఎవరిని ఆశ్రయించలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. నాకు ఇలాగ ఈ రోజులో వెస్టేజ్లో నేను అందరితో ఇలా ఉండటానికి, కలవటానికి, అందరినీ కలుసుకుంటూ వెళ్ళడానికి, ఫ్యామిలీ పరంగా నిలబడటానికి కారణం ఏంటంటే వారు చనిపోయిన తర్వాత ఎవరితోనూ నేను మూవ్ అవ్వలేదండి. మా బాబాయిలు కానీ, ఇలా చుట్టాలు కానీ, బంధువులతో ఎవరితో మూవ్ అవ్వలేదు. ఎందుకంటే వారందరూ కూడా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఉన్న మా వ్యక్తులే కానీ ఏ రోజు అయ్యో మా వాడు ఉన్నాడే అన్న ఆలోచన వాళ్ళకి ఎప్పుడు రాలేదు. నేను వాళ్ళని కలవలేదు. కలవకపోవడానికి కూడా కారణం ఉందండి. ఎందుకంటే మా ఫాదర్ మదర్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అవ్వటం వల్ల వాళ్ళందరితో నేను దూరంగా ఉండటం జరిగిందండి. తర్వాత అలా జరుగుతున్న క్రమంలో నేను చదివిన చదువుకి ఇంటర్మీడియట్ వరకు మా అమ్మ నాన్నగారు చదివించారు. తర్వాత నేను డిగ్రీ అనేది నేను స్వతహాగా చదువుకున్నాను. బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం వరకు నేను గుంటూరు ఏసీ కాలేజీలో చదువుకున్నానండి. చదివి ఆ క్రమంలో ఆ టైంలో నాకు ఒక గైడెన్స్ అనేది లేక, చదువుకు సంబంధించినంత వరకు ఇలా చేయాలి, ఇలా చదువుకోవాలి, ఇలా ఉండాలి అనే ఒక పర్సన్ ఎవరో నాకు చెప్పేవాళ్ళు లేక నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఎందుకంటే అప్పుడు వన్ మ్యాన్ ఆర్మీ అనే టైప్లో నాకేంట్లేనే ఉంటే ఒక్కడిని పోతే ఒక్కడిని అనే ధీమాతో చదువు కంటే కూడా ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్తో ఉండి, అప్పుడు బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం తీసుకున్నామంటే ఎంతో బాధ్యతగా చదవాలి. కానీ ఆ చదువు కంటే కూడా కాలేజీలో ఫ్రెండ్ సర్కిల్ వీటితో ఉండి ఎక్కువగా ఉండి నా లైఫ్ని నేను కొంతవరకు స్పాయిల్ చేసుకున్నాను. అప్పుడు నాకంటూ ఒక గుడ్ ఫ్రెండ్స్ కొంతమంది పరిచయం అవ్వటం, ఆ తర్వాత నాకు తునిలో నాకు మంచి సర్కిల్ రావటం, నాతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ నన్ను డెవలప్ చేయడానికి, అదే వీడు ఇలా కాదు, వీడు చాలా మంచివాడు, వీడు బాగుండాలి అనే ఆలోచనతో నా సర్కిల్ నాకు మంచి ఇది దారి చూపించడం, ఇక్కడ నేను తుని రావటం, తునిలో నేను ఇక్కడ మ్యారేజ్ చేసుకోవటం, ఆ తర్వాత నేను బిఏ చేశాను, బిఈడి అయిపోయింది. తర్వాత ఇవన్నీ గ్రాడ్యువల్గా జరుగుతూ వచ్చినాయండి. ఈ క్రమంలో ఇప్పుడు నేను ఫ్యామిలీని పోషించాలి అంటే ఏం చేయాలి? ఎక్కడో చోట పని చేయాలి. ఆ పని చేసేది ఎలా చేయాలి అనుకున్నప్పుడు నాకు ఒక రెడ్డి గారి దగ్గర ఫైనాన్స్లో జాయిన్ అవ్వటం జరిగిందండి. ఆయన దగ్గర జాయిన్ అవ్వన క్రమంలో ఆయన వర్క్ చెప్తున్నారు, చేస్తున్నాను, అలా జరుగుతూ ఉన్న క్రమంలో ఫ్యామిలీ మెయింటెనెన్స్కి
ప్రజెంట్ వాళ్ళు ఏంటంటే ఇస్తున్న అమౌంట్ సరిపోతున్నట్టుగానే ఉండేది, అంతా లగ్జరీగా ఉండేది, చూసేవాళ్ళు గౌరవిస్తుండేవారు, బాగుండేది అనే ఫీలింగ్ ఉండేది. అంటే నాకు అప్పుడు తెలియలేదు, ఎందుకంటే ఒక ఫైనాన్స్ సెక్టర్లో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిని మనం గట్టిగా మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రాబ్లమ్స్ వలన అతను మాట్లాడే మాటలు మనకు తగులుతాయి, మనం బాధపడతాం అనే ఆలోచన నాకు అంత రాలేదు. ఎందుకంటే నేను జాబ్ చేస్తున్నాను, పర్ఫెక్ట్గా చేయాలనే కాన్సెప్ట్తో చేసుకుంటూ వెళ్ళిపోయాను. అలా చాలా నాళ్ళు చేశాను. అలాగా దగ్గర దగ్గర ఒక 15 సంవత్సరాల నుంచి చేస్తూ మళ్ళీ స్వతహాగా ఫైనాన్స్ పెట్టుకొని దాని మీద బయట నుంచి ఇన్కమ్ డబ్బులు తీసుకొచ్చి, అప్పులు తీసుకొచ్చి బిజినెస్ చేసి ఇంట్రెస్ట్లు కట్టుకుంటా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి. అలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న క్రమంలో నాకు ఇదేంటంటే బయట ఎక్కువగా తిరగడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది మరీ దారుణంగా వచ్చిందండి. అది ఎలాగంటే బయట ఉదయం టిఫిన్ తింటే మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం అన్నీ కూడా ఏ టైంలో ఒక టైం అంటూ లేకుండా తినటం వల్ల గ్యాస్ట్రిక్ అనేది ప్రాబ్లమ్ వచ్చి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసేవాడిని. అయినా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వచ్చినా బయట క్యాప్సూల్స్ ఏయో వేసుకొని వాడుతున్నాను కదా, తగ్గుతుంది పర్లేదులే అనుకున్న క్రమంలో నాకు మన టైలర్ శ్రీని గారు అయినటువంటి శ్రీనివాస్ గారు, టైలర్ శ్రీనివాస్ గారు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అండి ఆయన. ఆయన చాలాసార్లు ఒకసారి చెప్పారు, ఆఫీస్కి తీసుకెళ్ళేవారు, ప్లాన్ చెప్పించారు. బట్ నేను అప్పుడు నమ్మలేదండి, అందరికీ ఉండేదే కదా. ఫస్ట్ ఏంటంటే ఏదైనా మంచి మన దగ్గరికి వస్తున్నప్పుడు ఆలోచన పరంగా ఆ, నేను చేస్తుంది ఫైనాన్స్లో చేస్తున్నా, మళ్ళీ అప్పుడు అందరూ అంటుంటారు కదా, ఈ పేస్టులు సోపులు పట్టుకొని నేను వెళ్ళాలా, అందరి దగ్గర తిరగాల, నా వల్ల కాదు, అయినా నాకు ఫైనాన్స్ ఉంది కదా అన్న అంటే అంటే ఒక విధంగా చెప్పాలంటే గర్వం అండి. అది గర్వం తలకెక్కినప్పుడు మనం ఎవరైతే చెప్పినా మనం వెళ్ళలేం. ఆ టైంలో ఫైనాన్స్ చేస్తున్నాం కదా, మనకేంట్లా అన్న ధీమాతో ఉండేవాడిని. అంటే ఆ ధీమా అనేది తెలియలేదండి. తర్వాత ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ సరే ఇన్ని సార్లు వస్తున్నారు చెప్తున్నారు అనుకున్నప్పుడు ఒకసారి టైలర్ శ్రీని గారు మన అప్లైన్ శ్రీనివాస్ గారిని, ఎవరు మన కోరుకొండ శ్రీనివాస్ గారిని తీసుకొచ్చారండి. తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి మాట్లాడారు. మాట్లాడి ఆయన చక్కగా వివరించి చెప్పడం కూడా జరిగింది. జరిగిన తర్వాత లేదు వెస్టేజ్‌లోకి రావాలి అంటే ముందు నా ప్రాబ్లమ్ క్లియర్ చేసుకోవాలి. అంటే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ హెవీగా ఉంది. దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ నేను వాడాలి అనుకోని కరెక్ట్‌గా ప్రొడక్ట్స్ తీసుకున్నానండి. కరెక్ట్‌గా 4 మంత్స్ వాడిన తర్వాత నాకు ప్రొడక్ట్స్ వాడిన తర్వాత నాకు ఉన్న ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయింది. తగ్గిపోయింది. చాలా బావుంది. చాలా చక్కగా ఉంది. ఇంకోటేంటంటే నాకు ఇందులో నచ్చిన విషయం ఏంటంటే ఆహ్, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలనే మనస్తత్వంతో పాటు, మన ఆరోగ్యంతో పాటు నలుగురికి ఆరోగ్యాన్ని పంచే సిస్టమ్‌లో మనం ఉన్నామని ఒక హ్యాపీనెస్ అనేది నాకొచ్చిందండి. బావుంది గదా! అలా అయితే ఇప్పుడు ఈ ఫైనాన్స్‌లో కొన్ని అప్పటి నుంచే స్టార్ట్ అయిందండి. ఫైనాన్స్‌లో కొన్ని ఒడిదుడుకులు, ఇబ్బందులు, తలకాయ నొప్పులు, టెన్షన్‌లు. కరోనాలో నాకు పార్ట్నర్‌తో కలిపి బిజినెస్ చేసామండి. ఆ బిజినెస్ చేస్తున్న టైంలో ఆ పార్ట్నర్ ఏం చేసేవాడంటే అంటే నేను ఎవరితో ఉన్నా గానీ నా ఫ్యామిలీ మెంబర్స్ అన్న రీతిలో నేను ఫ్రీగా ఉండేవాడినండి. ఆ విధంగా ఉంటున్న క్రమంలో అతనేంటంటే ఆహ్, బుక్స్ గాని, తర్వాత అమౌంట్ గాని, తర్వాత లైన్ మీద తీసుకున్న ఉమ్మడిగా తీసుకున్న బండి గాని అన్నీ గూడా అతని దగ్గరే ఉంచేవాడిని. ఎందుకంటే మనకి మోసం చేయడు కదా అన్న రీతిలో. తనేం చేశాడంటే కరోనా టైంలో నాకు ఇన్‌కమ్ అవసరమైతే చాలా ఇబ్బంది పెట్టాడండి నన్ను. లైన్‌లకి ఎళ్ళకపోవటం, అతను డైరెక్ట్‌గా ఇండివిడ్యువల్‌గా ఎళ్ళిపోవటం, ఇలా ఇబ్బంది పెడుతుంటే చాలా బాధపడ్డాను. ఇదేంటి ఇలా చేస్తున్నాడు, ఇలాగ జరుగుతుందని చెప్పి చాలా బాధపడి నేను బయటికి వచ్చేయటం జరిగింది. తర్వాత కొంత అప్పు తీసుకొచ్చి, ఆ అప్పు ద్వారాగా ఫైనాన్స్ పెట్టడం జరిగింది. ఆ ఫైనాన్స్ పెడుతూ ఆహ్, అందులో వచ్చిన ఇన్‌కమ్ ద్వారాగా నా ఫ్యామిలీని పోషించుకుంటూ రన్నింగ్‌లో ఉన్నాను గానీ, ఎక్కడో చిన్న ఫీలింగ్ ఉందండి. బాధుంది. ఎందుకంటే సక్సెస్ అవ్వాలి అనే కోరిక ఉంది. ఇది ఫైనాన్స్ ద్వారా అవుతుందా అన్న ఆలోచనతో పాటు అవుతుందిలే అని ఏదో ధీమాగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నానే గానీ, దాని వలన అంటే ఒక గ్రోత్ అనేది రావాలి అంటే ఎక్కువ క్యాపిటల్ అమౌంట్ ఉండాలని. తక్కువ అమౌంట్‌తో అంటే కొద్దిగా ఫ్యామిలీని చిన్నగా నడిపించుకోవడం తప్ప ఎక్కువగా సక్సెస్‌ఫుల్‌గా నడిపించే పరిస్థితుల్లో లేము. ఆ టైంలో కొన్నాళ్ళు చేశాను. ఫైనాన్స్ బాగానే చేశాను. చేస్తున్న దాన్ని నమ్ముత్ అంటే నమ్మాలి గదా! మనం ఏదైనా వ్యాపారం చేస్తున్నప్పుడు నమ్మాలి గదా! అలాగే నమ్మాను. నమ్మి చేశాను గానీ, దానిలో గ్రోత్ కనపడలేదు. అలాగా చేస్తున్న టైంలో నాకొకటే అనిపించిందండి. ఇక వీళ్ళు ప్రొడక్ట్స్ ఇచ్చారు. బావున్నాయి. తగ్గింది. తగ్గిన తర్వాత ఏం జేయాలి? ఇలా మన శ్రీనివాస్ గారు గాని, మన అప్లైనర్ అయినటువంటి కోరుకొండ సింగ్ గారు చెప్పిందేంటంటే, "సార్ మీరు నమ్మండి. పూర్తిగా నమ్మి వర్క్ చేయండి. వర్క్ చేసిన తర్వాత మీరు దీనిలో మంచి సక్సెస్ తీసుకుంటారు. ఇన్‌కమ్ తీసుకుంటారు. పెట్టుబడి లేదు." నాకు మొదట నచ్చిందేంటంటే పెట్టుబడి లేదు. పెట్టుబడి లేని వ్యాపారాలనేవి చాలా చోట్ల ఉన్నాయి కానీ, వాటికి తగ్గట్టు ఎవరో ఒక పర్సన్ దగ్గరికెళ్ళి మన పెట్టుబడి పెట్టండి, వ్యాపారం చేయండి అనే టైప్‌లో ఉండేదే తప్ప, పెట్టుబడి లేదని చెప్పారు.
పెట్టుబడి లేదు అంటే చాలా బాగుంది కదా. పెట్టుబడి లేనప్పుడు మనం నలుగురికి చెప్దాము, వింటారు. విన్న తర్వాత వాళ్ళ ఆలోచన ఎలా ఉంటే అలాగ పరిగెడతారు, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటే అలా చేస్తారు. కాకపోతే ఏంటంటే మనం ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని పంచే సిస్టంలో మనం ఉన్నాం కాబట్టి దీన్ని మనం డెవలప్ చేసుకుందాము అన్న ఆలోచనలో నేను మూవ్ అయ్యానండి. 4 నెలల తర్వాత కూడా వెంటనే నేను రాలేదండి సిస్టంలోకి. డైలీ లైన్‌కి వెళ్ళి వచ్చినప్పుడల్లా నేను ఈ 4 నెలలు చేసిన పని ఏంటంటే సిస్టమ్ ఆన్ చేయటం. ఆన్ చేసే సిస్టంలో వెస్టేజ్ గురించి చూడటం. ఎక్కడన్నా చిన్న మైనస్ ఉంటుందా వెస్టేజ్‌లో? ఎందుకంటే నేను యాంబేలో అప్పుడు నేను చేస్తున్న పార్ట్నర్‌షిప్ అయినటువంటి రెడ్డి గారు ఒకాయన యాంబేలో ఉన్నారండి. కొన్నాళ్ళు చేసి ఆయన యాంబే అందరి దగ్గరికెళ్ళి డబ్బులు కట్టించి ప్రోడక్ట్ కొనిపించడం అంటే ఇబ్బంది పడుతున్నారన్న ఆలోచనలో ఉండి ఆయన అటువంటి మైనస్‌లు ఏమైనా ఉంటాయేమోనని చెప్పి వెస్టేజ్ గురించి డైలీ వచ్చి చూస్తూ ఉండేవాడినండి. అలా చూస్తున్నప్పుడు ఎక్కడా లేదు. ఎక్కడ చూసినా సక్సెస్ అయిన లీడర్సే ఉన్నారు తప్ప వెస్టేజ్ గురించి తప్పుగా మాట్లాడిన లీడర్స్ గానీ, వెస్టేజ్ వల్ల నేను నష్టపోయానన్న లీడర్ గానీ ఎవరు లేరు. వెస్టేజ్‌లో నిలబడి సక్సెస్ అయ్యి ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ నిలబడాలి అని నిలబడితే సక్సెస్ ఉంటది అని చెప్పిన లీడర్సే ఎక్కువ మంది కనిపించారు. ఆహా! ఓకే. అలా అయితే మనం చేస్తున్న పనిలో కంటిన్యూ అవుతూ వెస్టేజ్‌ని కూడా ఒక ప అంటే సైడ్ ఇన్‌కమ్, సెకండ్ ఇన్‌కమ్‌గా మనం ప్లాన్ చేద్దాం అన్న రీతిలో పరిగెడుతూ ఉన్న క్రమంలో నాకు అలా మా మిసెస్‌కి థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంటే థైరాయిడ్‌కి వాడాను. థైరాయిడ్‌కి తగ్గింది. ఈ లోపల ఒక నేను కంటిన్యూ చేస్తున్న క్రమంలో నాకు కోరుకున్న అప్లయన్స్ శ్రీనివాస్ గారు ఏం చేశారంటే, "సార్ ఇక మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం పదండి. మీరు ఈ నెల బ్రాంజ్ అవ్వాలి" అని అన్నారు. సార్ బ్రాంజ్ అవ్వాలి అని చెప్తున్నారు. నేను కంపల్సరీ చేస్తాను. నాకెందుకంటే నాకు ఇందులో సిస్టమ్ నాకు అర్థమైందండి. ఇందులో బాగా చేయాలని నా కోరిక ఉంది. నాకు సపోర్ట్ చేయండి సార్ అంటే, కరెక్ట్‌గా నాకు సపోర్ట్ చేశారండి. 45 రోజులు కరెక్ట్‌గా 45 డేస్‌లో నేను బ్రాండ్ డైరెక్టర్ అయిపోయానండి అదే టైంలో. 45 రోజుల్లో బ్రాండ్ డైరెక్టర్ అయిన తర్వాత ఆ సన్మానం గాని, ఆ రికగ్నిషన్ గాని, హానర్స్ గాని, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సార్ అని పలకరించడం గాని, బ్రాండ్ డైరెక్టర్ అయినప్పుడు దొరబాబు సార్ గాని, రవికృష్ణ సార్ గాని, తర్వాత అనిల్ సార్ గాని, తర్వాత రవితేజ గారు గాని, మన అప్లైనర్ శ్రీనివాస్ గారు గాని, వీళ్ళందరూ కూడా చాలా సక్సెస్‌ఫుల్‌గా నన్ను హానరింగ్ చేశారండి. చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఒక సిస్టమ్‌లోకి వచ్చిన తర్వాత ఎక్కడ నేను అంటే అప్పటి వరకు ఆహ్, బయట ప్రపంచంలో ఉన్నాం గానీ, ఆ ప్రపంచంలో మనకంటూ గౌరవం అనేది ఉంది. కానీ ఈ విధమైన గౌరవం అనేది నేనెక్కడ చూడలేదండి. ఆ! రెస్పెక్ట్ ఉంది. చాలా బావుంది. దీంతో పాటు నలుగురు గౌరవిస్తున్నారు. అలాగే నా టీమ్‌లో చాలా మంది వచ్చారు. ఆ టీమ్‌లో వచ్చినోళ్ళందరూ కూడా ఒక కుటుంబ సభ్యుడిలాగా నన్ను గౌరవించారు. ఇప్పుడు ఒక సిస్టర్స్ గాని వీళ్ళందరూ కూడా ఒక బ్రదర్‌గా గౌరవించారు. ఇది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే అండి, ఎవరు లేని వ్యక్తికి నాలుగు పక్కల నుంచి నలుగురొచ్చి మేమున్నామనే ధైర్యం కల్పిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పండి. ఆ ఆనందాన్ని నేను పొందానండి. ఈ రోజున ఈటి సక్సెస్‌ఫుల్‌గా రన్నింగ్ అవ్వాలి అనే కాన్సెప్ట్‌తోనే పెట్టుకున్నాను తప్ప, నేను ఒకటే అండి, ఈ సిస్టమ్‌లో ఎవరైతే నిలబడతారో వాళ్ళు కంపల్సరీ సక్సెస్ అవుతారండి. ఈ సిస్టమ్‌లో నిలబడటానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇంకో కారణం కూడా ఉందండి. నా స్నేహితుడు ఒకళ్ళు ఆల్రెడీ వెస్టేజ్‌లో ఎంత ఇన్‌కమ్ వస్తది ఏంటనేది ఆల్రెడీ విజయవాడలో ఒక ఫ్రెండ్ కూడా జాయిన్ అయిపోయాడని తెలిసిందండి. నేను అతనికి చెబుదాము అనుకున్న సమయంలో అతని దగ్గరికి నేను కాల్ చేసి, "అరే! ఇలాగా వెస్టేజ్ చేస్తున్నాను. ఇలా నేను నీ దగ్గరికొస్తాను. నువ్వు జాయిన్ అవ్వాలి" అని చెప్పంటే వాడేమన్నాడంటే, "ఆల్రెడీ మా ఫ్యామిలీ వెస్టేజ్‌లో ఉందిరా. మా ఫ్యామిలీలో ఈ విధంగా ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. బాగున్నారు. సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారని" చెప్పి అన్నారండి. ఆహా! అలా అయితే అంటే నేను జాయిన్ అవ్వక ముందు నుంచే చాలామంది నాకు తెలిసిన వాళ్ళున్నారు. అంటే మనం లేట్ చేస్తే అనుకున్న వాళ్ళు వేరే టీమ్‌లోకెళ్ళిపోతారు అనే ఒక చిన్న ఫీలింగ్ కలిగిందండి. తర్వాత ఎందుకంటే నాకు ఆడు చాలా మంచి ఫ్రెండ్ అండి. తర్వాత వాడు ఒకటే అన్నాడు, "నువ్వు చెయ్యదలుచుకుంటే పూర్తిగా నిలబడు. లేదా డ్రాప్ అవుతావా మొదట్లోనే డ్రాప్ అయిపో. నువ్వు చెయ్యాలి అనుకుని గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత వెస్టేజ్‌లో నిలబడి సక్సెస్ తీసుకోరా. ఎందుకంటే వెస్టేజ్ అనేది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్‌లో వెస్టేజ్ టాప్ లెవెల్‌లో ఉంది. మంచి కంపెనీ, మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి అందులో. 400 నా అప్పుడు ప్రొడక్ట్స్ ఉన్నాయి. 450 ప్రొడక్ట్స్ దగ్గర దగ్గర ఉన్నాయి. నువ్వు వాడు. నువ్వు వాడి ముందు నీ ఇంటికి కంపల్సరీ అన్నీ వాడి నలుగురికి నువ్వు పరిచయం చేస్తావు కదా! ఆ పరిచయం చేసినప్పుడు ప్రతి ఒక్క లీడర్ యొక్క ఫీడ్‌బ్యాక్ కంపల్సరీ తీసుకో. నువ్వు బాగా బిజినెస్ చేయగలవు అని చెప్పి నా ఫ్రెండ్ చెప్పడం జరిగిందండి. ఆ చెప్పినప్పుడు బావుందిరా! అలా అయితే చేస్తానని చెప్పి నేను అన్నానప్పుడు, ఆ తర్వాత అంటే ఎక్కడో నాకు మధ్యలో నా ఫ్రెండ్ సర్కిల్ దగ్గరికి ఫస్ట్‌లో నేను ఈ బ్రాండ్ డైరెక్టర్ అయ్యాక కూడా నా ఫ్రెండ్స్‌ని కొంతమందిని కలవడం జరిగిందండి. వాళ్ళందరూ కూడా, "అరేయ్! నువ్వు ఫైనాన్స్ అది చేసుకుంటున్నావు. నీకెందుకురా వెస్టేజి? అయినా వెస్టేజ్‌లోకెళ్తే అని అంటే వ్యాంగ్యంగాను కొద్దిగా వెస్టేజ్ వల్ల సక్సెస్ లేదు. నువ్వు అంత ఇదవ్వాల్సిన అవసరం లేదని" కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు. చెప్తే అప్పుడు నాకు రవికృష్ణ సార్ ఒకసారి చెప్పారు. "సార్ ఒకటండి,
మీరు చేయాలనుకున్నప్పుడు మీరు మీ మార్గంలో మీరు నడవని తప్ప వేరే వాళ్ళ ఆలోచనలు మాత్రం పట్టించుకోవద్దు. ఎందుకంటే మీకు సక్సెస్ కావాలి కాబట్టి మీరు పరిగెత్తండి, వేరే వాళ్ళ మాటలు వినొద్దు అన్నారు. ఇంకో విషయం ఏంటంటే, మనకి మంచి చెప్పే పర్సన్స్ దగ్గర, సక్సెస్ అవ్వాలనే పర్సన్స్ దగ్గర గడపండి. రోజు ఆఫీస్కి రండి. రోజు ఆఫీస్కి వస్తే ఇక్కడ ఎంతమంది వస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం అవ్వాలనుకుంటున్నారు, రేపు పొద్దున ఫ్యూచర్లో ఎంత స్థాయికి ఎదగాలనుకుంటున్నారు అనే ఆలోచన అనేది మీకు కలుగుతుంది అని అన్నప్పుడు నేను డైలీ ఆఫీస్కి రావటం మొదలుపెట్టానండి. డైలీకి నా టీం రమ్మటం కానీ, నా టీంలో వ్యక్తులు వస్తాం కానీ, ఇలా జరగటం. ఒక్కొక్కరిని ఉన్న 7 స్టెప్స్ ఉన్నాయి కదా, 7 స్టెప్స్లో నా టీంని ఫాలోఅప్ చేసుకుంటూ, టీంని కొద్దిగా కొంతమందిని మీటింగ్ అంటే కొంతమందిని ఇన్వైట్ చేసి వాళ్ళకి ప్లాన్లు చెప్తూ అలా 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 నేను పరిచయాలు అనేవి పెరుగుతూ, అలాగే నా పక్క టీంలో వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా సోదర భావంతో ఉంటూ అందరూ నన్ను గౌరవించడం నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది బాగుంది కదా ఈ సిస్టమ్. ఎవడో దగ్గర ఉండి అనవసరమైన సొల్లు కబుర్లు అంటే అనవసరమైన కబుర్లు చెప్పుకునే బదులు మనం ఈ సిస్టమ్ దగ్గరికి వస్తే ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకోవచ్చు, ఒక వ్యక్తి గురించి తెలుసుకోవచ్చు, సక్సెస్ అయిన లీడర్స్ గురించి తెలుసుకోవచ్చు, పరిస్థితులకి అధిగమించి గొప్ప స్థాయికి వెళ్ళిన పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు, వాళ్ళందరి గురించి తెలుసుకోవచ్చు. అలాగే జరగబోయే దాని గురించి కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే సిస్టమ్ అనేది అంత క్లియర్గా ఉంది అని ఇక్కడికే రావడం జరిగింది. అలా కంటిన్యూ అవుతున్న క్రమంలో నాకు బయట ప్రపంచంలో కొద్దిగా అంటే మాట తీరు కొద్దిగా వ్యాంగ్యంగా ఉన్న ఫ్రెండ్స్ అందరిని కూడా పక్కన పెట్టేశానండి. ఎప్పుడైతే పక్కన పెట్టానో అక్కడ నుంచి నా జర్నీ ఇంకా స్పీడ్గా స్టార్ట్ అయిందండి. స్పీడ్గా స్టార్ట్ అవుతున్న సమయంలో ఒకటండి, నేనంటూ నిలబడితేనే కదా నా టీం నుండేది. నాకు అనిపించింది నేనంటూ నిలబడాలి. అది 1 సంవత్సరం, 2, 3, 4 సంవత్సరాలు అనేది కాదు. ఈ సిస్టంలో నేను నిలబడితే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఒకటండి, ఒక్కొక్క పర్సన్కి సక్సెస్ అనేది ఒకరోజు వస్తుంది, తర్వాత అదే ఒక 6 నెలలకు వస్తుంది, 1 సంవత్సరం తర్వాత వస్తుంది. కానీ ఒక్కో పర్సన్కి 2 years తర్వాత కూడా వస్తుంది. కానీ సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది వెస్టేజ్లో. ఎందుకంటే మన పరిస్థితులు మనం మార్చుకోవాలి అనే దృఢ సంకల్పం అనేది మనలో ఎప్పుడైతే ఉంటుందో, నేను ఇందులో సక్సెస్ కోసం పరిగెట్టడం జరిగిందండి. అలాగే ఈ రోజున నేను చాలా ఇబ్బందులు పడ్డానండి. ఒకటి కాదండి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. కానీ భగవంతుడు కూడా నాకు మంచి వైఫ్ని ఇచ్చాడండి. తను కూడా ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే మా మ్యారేజ్ 2003లో మ్యారేజ్ అయింది, 2025 ఇప్పటి వరకు కూడా తను కూడా చెయ్యండి అనే మాటే తప్ప ఏ రోజు చెయ్యొద్దు అన్న మాట ఎప్పుడు నన్ను అనలేదు. ఎందుకంటే ఇంటికి ఎప్పుడు ఏ టైంకి వచ్చినా నాకు మార్నింగ్ క్యారేజ్ కట్టి ఇవ్వటం, తర్వాత ఎక్కడికైనా టీంకి వెళ్ళాలన్నా కానీ క్యారేజ్ ఇవ్వటం, తర్వాత బయలుదేరి వెళ్ళటం. తర్వాత వచ్చిన తర్వాత ఇంకో విషయం ఏంటంటే, తను కూడా తన సర్కిల్లో తనకు తెలిసిన వాళ్ళకి మన వెస్టేజ్ గురించి చెప్పడం కూడా మొదలుపెట్టిందండి. ఇలా చెప్తున్న క్రమంలో, ఎందుకంటే తనకి ఎదగాలి, మనం ఎదగాలనే కుటుంబం యొక్క ఆలోచనలో ఎప్పుడైనా భార్యాభర్తలు ఇద్దరు ఒక నా మాట మీద ఉంటే ఎప్పుడైనా సక్సెస్ అనేది ఈజీగా అవుతుందండి. నేను అలాగే అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోజు నా టీం అందరికి కూడా అదే చెప్తానండి. ఎందుకంటే మీతో పాటు మీ హస్బెండ్ ఉంటే మీ హస్బెండ్తో మాట్లాడండి, మీ వైఫ్ ఉంటే వైఫ్తో మాట్లాడండి. ఎందుకంటే ఇద్దరు నిలబడగలిగితే ఆ టీం అనేది ఈజీగా ఆ టీంలో ఆ వెస్టేజ్లో సక్సెస్ అనేది ఈజీగా ఉంటుందని చెప్పి నేను చెప్పడం జరుగుతుందండి. అలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి. ఒకానొక టైంలో నేను చదువుకునే టైంలో, డిగ్రీ చదువుకునే టైంలో కూడా ఏఎన్ఎల్ పార్సల్ ఆఫీస్ అని, తర్వాత చాలా చోట్ల నేను వర్క్ కూడా చేశాను. ఆ వర్క్ చేసిన అనుభవం అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది. నా ఫ్రెండ్స్ కూడా నాకు కరోనా టైంలో నాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏంటంటే, మొదట్లో తిరస్కరించిన వాళ్ళు ఇప్పుడు ఒక మాట అంటున్నారండి, సరే నువ్వు వెస్టేజ్లో చేస్తున్నావు కదా, పేస్ట్ ఏదో బాగుంటుందిగా, పేస్ట్ కావాలరా, సోప్ కావాలరా అని ఇప్పుడు ఒక్కొక్కడు రావడం జరుగుతుందండి. ఒక ఆయిల్ బాటిల్ కావాలరా. ఈ రోజున నేను గుంటూరు వెళ్ళలేదండి. ఇప్పుడు నాకు ప్రజెంట్ గుంటూరులో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. గుంటూరులోను, విజయవాడలోను నేను చెప్పట్లేదండి. చెప్పకుండా వాళ్ళు వెళ్ళి వాళ్ళంతటా వాళ్ళు ఇంట్లోకి కావాల్సినవి కొనుక్కుంటున్నారు. ఎందుకంటే మొదట్లో తిరస్కరించిన వ్యక్తులు కొంతమంది, ఆ తిరస్కరించిన వాళ్ళు బాగున్నాయి అని చెప్పి కంపల్సరీ వాడుతున్నారు. ఎందుకంటే మన ప్రోడక్ట్ అనేది కంపల్సరీ మాట్లాడుద్దండి. ప్రతి టీంలోనూ ప్రతి ఒక్క లీడర్ యొక్క ఫీడ్బ్యాక్ ఎలా వస్తుందంటే, టీంలో వాళ్ళు వాడిన ప్రోడక్ట్ని నలుగురికి చెప్పడంతో పాటు వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళకు మంచి రిజల్ట్ని చెప్పగలిగినప్పుడు ఈజీగా వచ్చేస్తుందండి. ఈ విధంగా నేను ప్లాన్ చేసుకుంటూ అందరికీ చేసుకుంటూ అలా టీం వర్క్ చేసుకుంటూ తర్వాత డైరెక్ట్గా గోల్డ్ డైరెక్టర్ అయ్యాను. గోల్డ్ డైరెక్టర్ అయిన తర్వాత సిల్వర్ కూడా కాకుండా డైరెక్ట్ గోల్డ్ అయిపోయానండి. తర్వాత గోల్డ్ డైరెక్టర్ అయిన తర్వాత ఇక చాలు, ఇక ఇక్కడ నుంచి గట్టిగా వర్క్ చేద్దాం, ఫ్యూచర్లో మంచి పొజిషన్కి వెళ్దాం అనే కాన్సెప్ట్తో పరిగెడుతున్న క్రమంలో లాస్ట్ ఇయర్ మా బాబు చిన్న యాక్సిడెంట్ అది ఒకటి చేయడం జరిగిందండి. జనవరిలో కరెక్ట్గా ఇదే రోజుల్లో ఆ యాక్సిడెంట్ చేసినప్పుడు కొద్దిగా అంటే మిడిల్ క్లాస్ వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే అండి, పరిగెడుతున్నాము అన్న క్రమంలో ఏదైనా చిన్న దెబ్బ తగిలినప్పుడు తట్టుకోవటం అనేది చాలా కష్టం అండి.
అది కూడా ఒక విధంగా అంటే ప్రాబ్లం అవటం కూడా ఒక మంచిదైందండి. ఎందుకంటే ఎవరు నా పక్కన ఉన్నారు, ఎవరు నా పక్కన లేరనేది కూడా అర్థమైంది. ఎందుకంటే నా బాబుకి యాక్సిడెంట్ జరిగినప్పుడు నాతో పాటు ఉన్నది ఎవరు కాదండి, మన టీమ్ లీడర్సేనండి. రవితేజ గారు గాని, అనిల్ గారు గాని, తర్వాత మాధవరెడ్డి గారు గాని, తర్వాత వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ తర్వాత అందరు లీడర్స్ కూడా నాకు తోడుగా ఉండి, నాకు సపోర్ట్ చేసి, నా పక్కన నిలబడి "ఏం కాదు బ్రదర్, ఏం కాదు, ఏం కాదు ఏం కాదు సార్, మీరు మూవ్ అవ్వండి, మీరు మేము ఉన్నాంలే" అన్న ధైర్యం చెప్పారు. మోరల్ సపోర్ట్ అనేది బాగా ఇచ్చారండి. ఆ సపోర్ట్ అనేది నాకు చాలా ఉపయోగపడింది. ఎందుకంటే బంధువులు, చుట్టాలు దూరంగా ఉన్న వెస్టేజ్‌లో నా కుటుంబ సభ్యులు ఉన్నారనే ధైర్యం నాకెప్పుడు ఉందండి. ఆ విధంగా నాకు ఆ విధంగా జరిగిన తర్వాత ఒక బాబు మీద చిన్న ఎలిగేషన్, కేస్ పెట్టడం ఇయన్నీ జరిగింది. వాటన్నిటిని నేను క్లియర్ చేసుకుంటా వస్తున్నాను గానీ, అంటే ఈ లాస్ట్ ఇయర్ అంతా కూడా ఆ విధంగా దగ్గర దగ్గర ఒక 12 నెలల్లో నేను వర్క్ చేసిందేం లేదు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే నాకంటూ ఒక మంచి లీడర్స్ వచ్చారండి. ఈ రోజున నేను ఎప్పటినుంచో 1 ½ ఇయర్ బ్యాక్ ఒక సార్‌కి చెప్పానండి. ఒక ప్రో వెస్టేజ్ గురించి చెప్పడం జరిగింది. ఆయనకి చెప్పినప్పుడు ఫస్ట్‌లో పట్టించుకోలేదండి ఆయన. తర్వాత ఆయన ఏమన్నారంటే, చేద్దాంలెండి" అన్నారే తప్ప ఏ రోజు కానీ నేను ఆ లీడర్‌ని వదలలేదండి. వదలలేదు. ఆయన్ని అలా కంటిన్యూ చేస్తూ ఉండంగా ఈరోజు నాకు గోవింద్ సార్ అని చెప్పి ఒక మంచి లీడర్ వచ్చారండి. ఆయనేంటంటే ఆయన ఒక దృష్టి పెట్టుకున్నారు. ఆయన ఒకటి పెట్టుకుంటే ఇది నేను చేయగలను, నేను చేస్తానని గట్టిగా పట్టుకున్నాడండి ఆయన. ఈ రోజున ఆయన టీమ్ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే నా టీమ్‌లో ఎస్ఎం గారు గాని, తర్వాత రత్నం మేడం గారు గాని, తర్వాత వచ్చేసరికి నరసింహరావు గారు గాని, తర్వాత ఇలాగ మంచి మంచి లీడర్స్ ఉన్నారండి. నాకు ఫస్ట్‌లో కొంత మంచి టీమ్ వచ్చిందండి. ఆ టీమ్ వచ్చిన టైంలో కొద్దిగా చిన్న డిసప్పాయింట్ అయిపోయి పక్కకెళ్ళిపోయారు. కానీ నేను వాళ్ళెవరిని వదలలేదండి. ఎప్పుడు ఎందుకంటే ఒకటండి, మనం కొత్త వాళ్ళకి చెప్పి, ప్లాన్ చెప్పి ఆ లీడర్‌ని తయారు చేసే బదులు ఆల్రెడీ లీడర్‌గా తయారైన వ్యక్తులను కూడా అప్పుడప్పుడు మనం కదిలిస్తూ ఉంటే వాళ్ళు ఎలాగో ఏదో ఒక రోజున కంపల్సరీ మూవ్ అవుతారని నాకొకటి అర్థమైందండి. అందుకనే నాకున్న 774 మందిలో కూడా కొంతమందిని నేను మూవ్ అప్ చేస్తున్నాను. ఎందుకంటే ఎవరైతే యాక్టివ్‌గా ఉన్నారో లీడర్స్‌ని వాళ్ళందరిని కూడా మూవ్ అప్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడిప్పుడే వాళ్ళందరూ కూడా చేస్తామండి, కంపల్సరీ వస్తామండి, కదులుతామండి అని ఒక్కొక్కళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారనమాట. ఎందుకంటే ఒకటండి, ఈ సిస్టమ్ కల్లా ఉన్న గొప్పతనం ఏంటంటే మన ప్రోడక్ట్ అనేది ఎప్పటికైనా సరే కంపల్సరీ ఆ మనిషిని కదిలిస్తదండి. ప్ర ఆల్రెడీ నేను ప్రొడక్ట్స్ కూడా కొంతమందికి ఇవ్వటం జరిగింది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌కి ఇచ్చానండి. చాలా మందికి తగ్గింది. అలాగే గుంటూరులో నా స్నేహితుడు వాళ్ళ అమ్మగారు బ్యాక్ పెయిన్‌తోను, తర్వాత మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతుంటే ప్రొడక్ట్ ఇచ్చానండి. కొరటిపాడు సెంటర్‌లో. తను ఏంటంటే డైలీ కొరటిపాడు బ్రాంచ్‌కెళ్ళి కంటిన్యూగా తీసుకోవడం జరిగింది. తీసుకోవడం జరిగితే ఆవిడకి కూడా మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. వాళ్ళ అమ్మగారికి ఆ ప్రొడక్ట్ వాడి కంటిన్యూగా వాడటం వలన ఆవిడ మోకాళ్ళ నొప్పులు తగ్గినియి. తర్వాత బాత్రూమ్‌లో వాటర్ పెట్టుకోలేని ఆవిడ కూడా చక్కగా వాటర్ తీసుకెళ్ళి పెట్టుకోవటం, తన పని తను చేసుకోవటం చక్కగా జరగటం వలన ఆ ఫ్రెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. ఈ రోజున ప్రతి నెల తనకు కావాల్సిన ప్రోడక్ట్ ఎంతైనా గాని ఒక 30, 40, 50 పీవీ అయినా సరే కంపల్సరీ ఇంటికి పట్టుకొని పోతున్నాడు. కాకపోతే ఏంటంటే బిజినెస్ అనేది సైడ్‌కి ఇంకా రాలేదు. వస్తానని కూడా మాట ఇవ్వటం జరిగిందండి. అలాగే నేను సయాటికా ప్రాబ్లమ్ కూడా ఇచ్చానండి రీసెంట్‌గా. సయాటికా ప్రాబ్లమ్ తగ్గింది. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. 1 మంత్ నుంచి వాళ్ళ ఫీడ్‌బ్యాక్ కంపల్సరీ తీసుకుంటే చాలా బాగుందండి. ఇంకొక 4 మంత్స్ వాడతాను నేను కంపల్సరీ. నాకు పూర్తిగా తగ్గితే నేను చాలా మందికి నేను ఇది ప్రోడక్ట్ గురించి చెప్పడం జరుగుతుందని చెప్పారు. అలాగే చాలా మందికి కూడా మంచి ప్రొడక్ట్స్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే స్పాండిలైటిస్‌కి ఇచ్చాను. అలాగే ఇలాగా మన ప్రోడక్ట్ వాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి రిజల్టే చెప్పారండి. మనం ఈ సిస్టమ్‌లో నిలబడుతున్న క్రమంలో ఇంకో మైనస్ కూడా నేను ఇందులో చూశానండి. ఎందుకంటే అవతల వ్యక్తి లీడర్ యొక్క తీరు కరెక్ట్‌గా ఉంటే పర్లేదండి. అవతల వ్యక్తి యొక్క లీడర్ తీరు కరెక్ట్‌గా లేనప్పుడు మనం అనేది డిస్టర్బ్ అవుతామని కూడా కొంత ఈ సిస్టమ్‌లో చూశానండి. అలాగే నేను డిస్టర్బ్ అయిన సందర్భం కూడా ఒకటుందండి. అది అందరికి షేర్ చేయటం, చెప్పుకోవటం కరెక్ట్ కాదు. కాకపోతే ఒకటి మాత్రం చెప్తున్నానండి. లీడర్ అనే వ్యక్తి ఎప్పుడైనా సరే నమ్మకంగా ఉండాలండి. మనం స్టేజ్ ఎక్కి మాటలు చెప్పేసేంత ఈజీ కాదండి సక్సెస్ అనేది రావటం. స్టేజ్ ఎక్కి మాటలు చెప్తామండి. చాలా మంది చెప్తాం. చాలా మాటలు చెప్తాం. కానీ ఆ మాటలకు తగ్గట్టు మనం వర్క్ చేయగలిగినప్పుడే మనం స్టేజ్ మీద గట్టిగా మాట్లాడగలగాలి. ఆ వర్క్ చేయలేనప్పుడు ఆ మాటలు చెప్పకూడదండి. సక్సెస్ ద్వారాగానే చూపించాలండి. మన సార్ వాళ్ళు కూడా మనకు ఒకటే చెప్తారు. ఏవండీ మీరు చెయ్యండి. వర్క్ చేస్తే దానంతట అదే సక్సెస్ అవుతదని మన అప్లైనర్స్ చెప్తుంటారండి. మనం చేయకుండా సక్సెస్ రాట్లేదు అని అంటే ఎక్కడి నుంచి వస్తదండి? ఇప్పుడు మనం ఆఫీస్ దగ్గరికొచ్చి రోజు కూర్చొని ఆఫీస్‌లో కనపడుతూ వెళ్తే సరిపోదండి. మనకు తెలిసిన సర్కిల్‌ని, మనకు తెలిసిన వ్యక్తుల్ని చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తున్నానండి. వెళ్తున్న క్రమంలో నా టీమ్ అందరూ కూడా నాకు మంచి మంచి లీడర్స్ వస్తున్నారు. అలాగే నాకు కొత్త టీమ్ కూడా రెడీ అవుతుందండి. ఆ టీమ్‌లో సురేష్ గారు గాని, లక్ష్మి గారు గాని, రమణ గారు గాని వీళ్ళందరూ మంచి మంచి లీడర్స్ వస్తున్నారు. అలాగే ప్రతి టీమ్ లీడర్స్ అందరూ కూడా నాకు మంచి మంచి లీడర్స్ ఉన్నారండి ఇందులో.
ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇంకోటి అండి, నాకు ఎలమంచిల టీం మంచి టీం వచ్చిందండి. ఆ టీంలో నాకు నచ్చింది ఏంటంటే అందరూ లేడీస్ అండి. మన రత్నం మేడం గారు వాళ్ళ టీం అండి అదంతా కూడా. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు, మా ఇంట్లో ఒక బ్రదర్ లాంటి వాడివి నువ్వు సక్సెస్ అయితే మేము సక్సెస్ అయినట్టు కాదా, నువ్వు చెయ్యి, నువ్వు చేస్తూ మాకు కూడా ఇన్కమ్ వచ్చి ఏర్పాటు చెయ్యి, మేము కూడా సపోర్ట్ చేస్తాం. కాకపోతే మేము కొన్నాళ్ళు ఇందులో సిస్టంలో కొద్దిగా అమౌంట్ తీసుకునేంతవరకు మేము బయటికి రాలేము, కానీ మేము కంపల్సరీ మా ఇంట్లో కావాల్సిన మేము కొంటాం, నువ్వు సపోర్ట్ చేయి బ్రదర్ అని చెప్పి, బ్రదర్ అంటే ఒక సిస్టర్స్ లాగా వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే ఒక సోదరి భావంతో అందరూ వాళ్ళు మాట్లాడుతున్న విధానం చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందుకే నాకు సిస్టర్స్ అంటూ లేరండి. అందుకే నేను ప్రతి ఒక్కరు కూడా సిస్టర్ అనే పిలుస్తాను. సిస్టర్ చెప్పండి, ఏం చెప్పండి సిస్టర్ అంటుంటాను. ఎందుకంటే ఒకటి ఉన్నది ఉన్నట్టు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సొంత వ్యక్తిలా నేను ఉంటానండి. ఆ వింటున్న క్రమంలో ప్రతి ఒక్కరు కూడా నన్ను అంటే నా మాటలకు ఇష్టపడతారో తెలియదు, అభిమానంగా నేనంటే అభిమానంగా ఉంటారో తెలియదు, కానీ నేనంటే ఇష్టంగానే ఉంటారని అందరూ. ఎందుకంటే నాకు అందరూ కావాలనే మనస్తత్వమే, నాకు తప్ప చెడు ఉద్దేశం కానీ చెడు మాటలు కానీ ఎప్పుడు ఉండవండి. ఒకటండి, ఇందులో ఈ సిస్టంలో ఏంటంటే మనం నిలబడపోతే సక్సెస్ రాదండి. నేను ఈ రోజున ఈ సిస్టమ్ నిలబడ్డాను. గౌతమ్ బాలి గారికి శతకోటి వందనాలు చెప్పొచ్చండి. ఎందుకంటే ఆయన ఎక్సలెంట్ పర్సన్ అండి. ఈ రోజున ఒక డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆర్థికంగా బలపడాలని ఆయన బలంగా అనుకున్నాడు. ఆయన చేస్తున్న పనిలో ఇంతమంది 5 కోట్ల మంది టీమ్ లీడర్స్, ఇంతమంది వాళ్ళ ఫ్యామిలీని మూవ్ అప్ చేసుకోగలుగుతున్నారు అంటే ఆయనకి చాలా అదృష్టం అండి. మనం ఈ రోజున ఈ వెస్టేజ్ అనేది సిస్టమ్ అనేది నాకు పరిచయం చేసిన టైలర్ శ్రీనివాస్ గారికి కూడా నేను రుణపడి ఉంటానండి. ఎందుకంటే ఆయన నాకు సిస్టమ్ను పరిచయం చేయకపోతే ఇంకా నేనే ఫైనాన్స్ అనో ఎవరి దగ్గర పడి అలా అటు ఇటు పరిగెడుతూ ఉండేవాడినేమో. అంటే ఇంకా వేతనం కోసం, అంటే జీతం కోసం పరిగెడుతూ ఉండేవాడినేమో. ఆ జీతం ఎంత అంటే మన అవసరాలకు తీరేలాగా ఉండేది, కానీ పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళకి ఏం చేయాలి అనే ఒక ఆలోచన మనకు వచ్చేది కాదు. ఈ రోజున నా కూతురు కానీ నా కొడుకు కానీ ఉన్నారండి. వారికి మంచి లైఫ్ని ఇవ్వాలనే దృష్టే తప్ప నాకు వేరే ఆలోచన లేదండి. ఎందుకంటే రేపొద్దున ఒకటండి, ఒక 50 years 55 years తర్వాత మన ఇన్కమ్ ఒక 5 lakhs 6 7 10 lakhs వస్తుంది అనుకోండి. అప్పుడు ఆ గౌరవం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి, ఆ రెస్పెక్ట్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఒక సిస్టంలో మనం పెట్టుబడి లేకుండా మన నోటి మాట ద్వారాగా నలుగురికి చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ సిస్టంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే డిపెండింగ్ ఆన్ పీపుల్స్, అంటే పిల్లల మీద మనం ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదండి, పిల్లల మీద. ఎందుకంటే వాళ్ళకి కన్నాం కాబట్టి వాళ్ళకంటే ఒక లైఫ్ని ఇవ్వాలి, వాళ్ళకి ఒక చేంజ్ అనేది ఇవ్వాలి. కాబట్టి మనం చేయాల్సింది మనం చేసిన తర్వాత రేపటి రోజున వాళ్ళు ఏది అడిగినా మనం కూడా ఇవ్వగలిగే స్థాయిలోనే మనం ఉండాలండి. ఈ రోజున ఈ సిస్టంలో నిలబడటానికి ప్రతి వ్యక్తి కూడా ఒకటే ఆలోచించాలండి, మనం ఎందుకు వచ్చాం, ఏం చేస్తున్నాం, ఏం చేయాలి. కనబడాలి వినబడాలి అంటారు కదా, కనబడండి వినబడాలి. ఇది వీటితో పాటు ఓపిక కోరిక తీరిక కూడా కంపల్సరీ ఉండాలండి. ఒకటండి, చేస్తున్న పనుల్లో మీరు ఎక్సలెంట్ అవ్వాలండి. ఇందులో ఏంటంటే సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి. నోబడీ ఫాలోస్ యావరేజ్ పీపుల్స్. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మనం చేస్తున్న పనిలో ప్రతి ఒక్క ఎవరిని అంటే అనవసరమైన వ్యక్తులను ఎప్పుడు మనం ఫాలో అవద్దండి. సిస్టమ్ను ఫాలో అవుతున్న వ్యక్తులనే మనం ఫాలో అవుదాం. ఎందుకంటే సక్సెస్ అయిన లీడర్స్, ఇప్పుడు మన డాక్టర్ దొరబాబు గారు కానీ, రవికృష్ణ సార్ కానీ, రమణ మేడం గారు కానీ, వీరందరూ కూడా సక్సెస్ అయ్యారండి. వారు ఎలా సక్సెస్ అయ్యారు? వాళ్ళు నిరంతరం కృషి చేశారు. చూడండి, నిన్న మేడం గారు శ్రీదేవి మేడం గారు కానీ ఎంత బాగా చెప్పారు, భాగ్యశ్రీ మేడం గారు ఎంతగా బాగా చెప్పారు, తర్వాత అప్పలరాజు గారు చెప్పారు, తర్వాత చిన్న వెంకటేశ్వర గారు చెప్పారు. వీళ్ళందరి జర్నీ ఏంటి? సిస్టంలో సక్సెస్ అవ్వాలనే ఒకే ఒక కోరిక అండి. ఒకటండి, నా టెస్ట్ మనీలో నేను ఇంకా చెప్పడానికి ప్రత్యేకంగా అంటూ ఏమీ లేదు. నా కళ్ళ ఉన్నది ఏంటంటే నేను ఈ సిస్టంలో సక్సెస్ అవ్వాలి, ఫ్యూచర్లో మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఇదే గోల్ పెట్టుకున్నానండి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా వెస్టేజ్ అనేది విడవటం అనేది జరగదు. వెస్టేజ్లో ఉన్న సక్సెస్ అనేది ఎక్కడా లేదండి. ఈ సక్సెస్ అనేది వెస్టేజ్లో ఉంది అని పూర్తిగా నమ్మాను కాబట్టే నేను ఇందులో నిలబడ్డానండి. ప్రతి ఒక్క లీడర్ కూడా ఒక ఆలోచన పరంగా చేస్తున్న పనిలో ఇది ఈరోజు అయ్యో నాకు ఇబ్బంది కలుగుతుంది ఎలాగా. కొంతమంది లీడర్స్ ఉంటారండి, వాళ్ళు ఏంటంటే కొంతకాలం వరకు ట్రావెల్ చేసి కొంతకాలం తర్వాత నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అని చెప్పి బయటకు వెళ్తారు. కానీ బయటకు వెళ్ళటం వల్ల జరిగే అనర్థం ఏంటంటే మన అనుకున్న లీడర్స్ వేరే టీంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ జరిగినప్పుడు మళ్ళీ ఆ లీడర్ని తెచ్చుకోవాలనుకోవడం చాలా తప్పండి. ఎందుకంటే వేరే టీంకి వెళ్ళిపోయాడు ఆ లీడర్. నీకు వీలైతే ఆ లీడర్కి
నేను సపోర్ట్ చేస్తాను, బాగా డెవలప్ అవ్వని నీ ఫ్రెండ్ అయితే సహాయం చేయి తప్ప ఆ లీడర్ని మా టీంలోకి వచ్చేయండి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదండి. ఇలాగా ఒకనొక సందర్భంలో చిన్న ప్రాబ్లం కూడా జరిగింది, దాన్ని కూడా రెక్టిఫై చేసుకున్నానండి. ఇక నాకు ఏంటంటే వెస్టేజ్లోకి వచ్చాక చాలా అనుభవం వచ్చిందండి. ఎదుటివాడితో ఇదివరకు ఫైనాన్స్ పరంగా డబ్బులు కట్టకపోతే గట్టిగా మాట్లాడి బూతులు, అంటే కొన్ని సందర్భాల్లో అనవసరమైన మాటలు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇందులోకి వచ్చిన తర్వాత ఆ ప్రతి ఒక్క వ్యక్తితో కూడా ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా సక్సెస్ అవ్వాలి, ఇది మాటలు తప్పితే, వెస్టేజ్ మాటలు తప్పితే ఇంక వేరే మాటలు లేవండి. మార్నింగ్ 5:30కి జూమ్ అయిపోయిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా మాట్లాడుకున్న మాటల్లో 100 మాటలు ఉంటే అది 100లో 80 మాటలు మన వెస్టేజ్ గురించే ఉంటున్నాయండి. ఎందుకంటే నా వల్ల ఈరోజు పీవీ ఎంత పడింది, రోజు మార్నింగ్ లేచినట్టు సెల్ ఓపెన్ చేసి పీవీని చూసుకుంటున్నానండి. ఇదివరకు నాకు అలవాటు లేదండి. పీవీని చూసుకున్నా, ఇదివరకు అయితే కాసేపు లేచి అలా ఏదో రీల్స్ లేకపోతే ఏదో చూసుకుని ఎవరికైనా ఫోన్ చేయటం, వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకుంటే ఇవన్నీ చేసేవాడిని. ఇప్పుడు అది లేదండి. ఆ పీవీ చూసుకుంటున్నాను, చూసుకొని ఇంకెంత పీవీ ఉంటే మనకి ఇన్కమ్ వస్తుంది, ఎంత ఉంటే వస్తుంది, తర్వాత మన లీడర్స్లో ఎవరెవరికి ఎంత ఇన్కమ్ రావాలి, ఎంత పీవీకి దగ్గరకు ఉన్నారు, ఇదే చూసుకోవడం జరుగుతుందండి. ఒకటండి, నేను కొన్ని మాటలు చెప్తాను మీకు. ఒకటండి, మనం చేస్తున్న పనిలో ఎప్పుడు మనం ఎక్సలెంట్గానే ఉండాలండి. డెవలప్ ద ఆర్ట్ ఆఫ్ అబ్జర్వేషన్ అండి. చాలా తక్కువ మాట్లాడుతూ ఉండాలండి, ఎక్కువ నేర్చుకోవాలి. అవతల వ్యక్తిని పరిస్థితిని బట్టి సబ్జెక్ట్ అనేది చెప్పాలి తప్ప అవతల వ్యక్తికి ఏదో సబ్జెక్ట్ చెప్పేస్తున్నాం కదా అని మాత్రం ఇప్పుడు ఉండకూడదండి. అవతల వ్యక్తిని కూడా మనం గమనిస్తూ ఉండాలండి. ఇప్పుడు ఒక పర్సన్ దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పర్సన్ వింటున్నాడా లేదా అనేది ఆలోచించకుండా మనం చెప్పుకుంటూ పోతే ఆ పర్సన్కి విసుకొచ్చేస్తుంది, మనం చెప్పేది అతని మైండ్కి కూడా వెళ్దాం. ఆ పర్సన్కి ఎంత కావాలో అంతవరకే చెప్పాలండి. తర్వాత లెర్న్ మోర్ దెన్ అదర్ ఇన్ యువర్ ఫీల్డ్ అండి. అవతల వ్యక్తి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. లెర్న్ మోర్ సబ్జెక్ట్ అనేది వినిపించాలండి. ఎక్కువ సబ్జెక్ట్ అనేది మనం ఇవ్వగలిగితే ఆ వ్యక్తి ఏంటంటే సబ్జెక్ట్ చెప్పినప్పుడు, ఒక వ్యక్తి సబ్జెక్టు అనేది వివరిస్తున్నప్పుడు ఇంకో వ్యక్తి మధ్యలో వచ్చాడు అనుకోండి, మనం ఏం మాట్లాడలేము. కానీ ఆ సబ్జెక్ట్ అనేది పూర్తిగా అవతల వ్యక్తికి అర్థమయ్యేలాగా మనం చెప్పగలిగితే ఆ వ్యక్తి అనేది సిస్టంలో నిలబడటానికి కూడా అవకాశం ఉందండి. ఎందుకంటే మన సిస్టంలో ఉన్నది ఏంటంటే, ముందు పర్సన్కి చెప్పి ఆ పర్సన్కి ప్రోడక్ట్ అందజేయటమే మనకు కావాల్సింది. ప్రోడక్ట్ అందజేసిన తర్వాత ఆ సిస్టంలో నిలబడతాయి. ఈ రోజు నేను అలాగే చాలా మందికి చెప్పడం జరుగుతుంది. ఆ చెప్పిన క్రమంలో వాళ్ళు ప్రోడక్ట్ విని ప్రోడక్ట్ వాడటం కూడా జరుగుతుంది. ఈ రోజున చాలా మందికి, ఇప్పుడు ఆల్రెడీ నేను అనకాపల్లిలో కూడా ఒక లీడర్కి ప్రోడక్ట్ ఇచ్చానండి. వాళ్ళు కంటిన్యూగా వాడుతున్నారు. వాళ్ళు ఒకటే చెప్పారు, 4 నెలలు మేము 4-5 నెలలు ప్రోడక్ట్ వాడతామండి. ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత వాళ్ళకి తగ్గిన తర్వాత నేను కంపల్సరీ బిజినెస్లో చేస్తామండి మేము అని చెప్పి అన్నారు. కంటిన్యూగా వాళ్ళకి ప్రతి నెల, ప్రతి 10 రోజులు 15 రోజులకు ఒకసారి వాళ్ళకి ఏ ప్రోడక్ట్ అయిపోతుందో ఆ ప్రోడక్ట్ వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది, వాళ్ళతో టచ్లో ఉండటం జరిగింది. ఈ సిస్టంలో ఇంకోటి ఏంటంటే, మన ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు ఆ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటూ ఉండాలండి. ఆ పర్సన్కి ఇచ్చాము అంటే ఏదో ఇచ్చేసాము, పీవీ వచ్చేసింది కదా చాలే అనుకోకూడదండి. ఆ ఇచ్చిన పర్సన్ని డైలీ లేదా 2 or 3 డేస్కి ఒకసారి ఫోన్ చేసి, సార్ ఎలా ఉంది, మేడం గారికి ఎలా ఉంది, సార్కి ఎలా ఉంది, ఎలా వాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ప్రోడక్ట్ కంటిన్యూగా వాడుతున్నారా లేదా, ఇవన్నీ మనం మాట్లాడుకుతున్నప్పుడు వాళ్ళకు కూడా మన మీద నమ్మకం కలుగుతుంది. ప్రోడక్ట్ కంటిన్యూగా వాడాలి, వాడిన తర్వాత రిజల్ట్ చూడాలి, రిజల్ట్ వచ్చిన తర్వాత కంపల్సరీ వాళ్ళ ద్వారాగా టీంని మనం తెచ్చుకోగలగాలి. ఎందుకంటే ఒక లీడర్ని తయారు చేయటం అనేది ఈ సిస్టంలో చాలా కష్టం. అలాగే ఆ కష్టానికి తగ్గ ఫలితం ఎప్పుడు వస్తుందంటే మనం ఫాలోఅప్ చేసినప్పుడే వస్తుంది. పరిస్థితులకి భిన్నంగా మనం పరిగెత్తాలి తప్ప మన వెస్టేజ్ సిస్టమ్ ప్రకారం మనం వెళ్ళాలి. మనం ఏంటంటే సిస్టమ్ ప్రకారం వెళ్ళకుండా మన సొంత ఆలోచనతో వెళ్ళటం అనేది ఈ సిస్టమ్కి పనిచేయదండి. ఎందుకంటే వెస్టేజ్ అనేది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి మన అందరికీ. ఈ రోజున ఇందులో నిలబడి ఉండటానికి మనకి సహకరించిన వ్యక్తులను కూడా చాలా వరకు మనం గాడ్స్గానే గుర్తించాలండి. ఒకటండి, ఈ ప్రపంచంలో అద్భుతమైన వ్యక్తి ఎవరు అంటే ఏం చెప్తారండి? నేనే అని చెప్పాలండి. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఈ ప్రపంచంలోనే అద్భుతమైన వ్యక్తి నేనే అని నువ్వు అనుకోకపోతే నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ అంటే ఏంటంటే యాక్షన్ అండి. ఒకటండి, యాక్షన్ అంటే ఎనీ టైం పని చేయడం. పని చేస్తే సక్సెస్ వస్తుంది. రిజల్ట్ చూడకుండా వర్క్ చేయటం. అంటే మనకి ఒక లీడర్ కూడా ఏసీ అనే పదం గురించి కూడా చెప్పారండి. ఏసీ ఫార్ములా అని చెప్పారండి. అందులో ఏంటంటే ఏ అంటే యాక్షన్ అంటే ఎనీ టైం పని చేయడం. పని చేస్తే సక్సెస్ వస్తుంది. రిజల్ట్ చూడకుండా వర్క్ చేయాలండి. ఎవరు ఏమనుకున్నా మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఒకటండి,
తర్వాత ఇందులో ఏసీలో సి అంటే ఏంటంటే సి ఫర్ కన్సిస్టెన్సీ. నిరంతరం మనం వర్క్ చేయాలండి. ఇన్వెస్టేజ్లో మనసులో కోరిక తీరాలంటే రెగ్యులర్గా వర్క్ చేయాలి. కంటిన్యూగా వర్క్ చేస్తే ఫలితం దానంతటదే వస్తుందండి. అలాగే ఈ అంటే మీరు మాట్లాడేటప్పుడు చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలంటే అవతల పర్సన్ గ్యాస్ ఇతను వెస్టేజియన్, మంచి లీడర్, ఇతను చెప్తుంది మనం అర్థం చేసుకోవాలి, ఇతను చెప్పే పదానికి తగ్గ మనం వదిలిన ప్రతి ఒక్క వాడిని కూడా అవతల వాడు స్వీకరించే విధానం ఎలా ఉండాలంటే కంపల్సరీ ప్రోడక్ట్ వాడాలి, కంపల్సరీ ఈ సిస్టంలో నేను ఉండాలనే విధంగా మనం మాట్లాడగలగాలి. తర్వాత ప్రతి ఒక్క లీడర్తో ఉండాలి. లీడర్ దగ్గరగా కూర్చున్నప్పుడు మనం గౌరవిస్తే మనం ఆ లీడర్ యొక్క మాటలను వింటూ ఆ లీడర్ని మనం గౌరవించాలండి. ఎందుకంటే ఎదుటి వ్యక్తి ముందు ఏం చెప్తున్నాడు అనేది వినాలి. వినకుండా చాలా మంది లీడర్స్ ఏం చేస్తారంటే ఆ లీడర్ చెప్పిన దానికంటే కూడా మధ్యలో వెళ్ళిపోయి ఏదో ఒకటి మాట్లాడటం జరుగుతుంది. అందువల్ల ఆ లీడర్ చెప్పింది పూర్తిగా వినడానికి మనకు అవకాశం ఉండదండి. తర్వాత వచ్చేసరికి టీంని బాగా చూసుకోవాలండి. టీంని ఎలా అనుకోవాలంటే మన పిల్లల్లాగా అనుకోవాలి. ఇప్పుడు టీంలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఉండొచ్చండి. కానీ వెస్టేజ్ సిస్టమ్కి వచ్చేసరికి ఎవరైతే ముందుగా జాయిన్ అయ్యారో వాళ్ళే మన గాడ్ ఫాదర్స్గా గుర్తించాలండి. ఎందుకంటే పిల్లల్లాగా చూసుకొని వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని సక్సెస్ వైపు నడిపించడానికి ప్రయత్నం చేయాలండి. తర్వాత ఏంటంటే క్రాస్ టీం నుంచి జాయినింగ్ అనేది ప్రయత్నం చేయకూడదండి. మనం ఎప్పుడు క్రాస్ టీం నుంచి జాయినింగ్ తీసుకున్న అవతల వైపు తెలిసిన తర్వాత ఆ యొక్క తలకాయ నొప్పి చికాకు చాలా అసహ్యంగా ఉంటుందండి. ఎందుకంటే మన సిస్టానికి అది పనిచేయదండి. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, సిస్టాన్ని ఫాలో అవుతుంటే ఆ సిస్టంలో సక్సెస్ అనేది వస్తుంది అనేది కంపల్సరీ వాస్తవము. అలాగే ఎదుటి వ్యక్తిని మనం అవతల వ్యక్తి ఇప్పుడు ఎంత ఎఫర్ట్ పెట్టి ఆ పర్సన్ మనం జాయిన్ చేసుకుంటాడో ఆ పర్సన్ వేరే టీంకి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తిని మనం తీసుకోవటం అనేది కూడా కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే చాలా మంది కూడా కొంతమంది అవతల ఇంకోటి జరుగుతుంది ఏంటంటే నేను ఒక ఒక ఊరు వెళ్ళానండి. ఆ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక లీడర్ కలిశారు. అంటే లీడర్ అంటే యాక్చువల్గా పాత లీడర్ ఆవిడ ఏమందంటే, సార్ మా దగ్గరికి వచ్చారు, ప్రోడక్ట్ ఇచ్చేసారు, వెళ్ళిపోయారు, మళ్ళీ పట్టించుకోలేదు సార్, ఇప్పటికి వెస్టేజ్లో చాలా రోజుల నుంచి ఉన్నాను, కానీ నాకు చేయాలని ఉంది, ఎలా చేయాలి ఏం చేయాలో నాకేం చెప్పలేదండి, ప్రోడక్ట్ అయితే కొనిపించారు అంతేనండి అని చెప్పారు. ఎవరమ్మా మీ లీడర్ అంటే ఎవరో తెలియదండి. ఎందుకంటే తెలియకుండా ఆ లీడర్ ఏంటంటే ఆ లీడర్ని పరిచయం చేయటం అనేది కూడా లేదండి. ఆ విధంగా జరిగినప్పుడు ఆ లీడర్ని మేము ఒకటే అన్నాం, నీకు ఎవరైతే ఉన్నారో ఆ లీడర్ ఎవరైతే జాయిన్ చేశారో నీ ద్వారా ఎవరైతే వచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడండి. మాట్లాడిన తర్వాత వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తే హ్యాపీగా జర్నీ చేయండి. సపోర్ట్ చేయనప్పుడు మీ ఆలోచన ప్రకారం మీరు వెళ్దురు కానీ అని చెప్పి అన్నామండి. తర్వాత ఆ లీడర్ వెళ్ళటం జరిగింది, వాళ్ళతో తిరగటం జరిగింది. వాళ్ళు అప్పుడు మేల్కొని సపోర్ట్ చేయడం జరిగింది. నేను కూడా ఎవరైతే లీడర్ ఉన్నారో ఆ లీడర్ కూడా చెప్పడం జరిగింది, ఏమంటే మీ టీంలో ఇలా పలానా జరిగింది చూసుకోండి అంత జరిగిందండి. ఇందులో ఇలా జరిగిందండి. ఇటువంటి అవాంతరాలు అంటే కొన్ని చోట్ల మన అనుకున్న వ్యక్తులు, తెలిసిన వ్యక్తులు, కొంతమంది చాలామంది కూడా వేరే టీంలో ఉంటూ మనకు బాగా పరిచయమైన వ్యక్తులు ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చి మీతోనే ట్రావెలింగ్ చేస్తానన్నప్పుడు మనం ఎటు చెప్పలేని పరిస్థితుల్లో కూడా ఉన్న సందర్భాలు చాలా తగిలినాయండి నాకు. అటువంటి పరిస్థితులని కూడా అధిగమించి ఈ రోజు నేను ఒకటే చేసుకున్నానండి, నా టీంని నేను సక్సెస్ చేసుకోవాలి, నా టీంలో అందరికి కూడా మంచి ఇన్కమ్ ఇప్పించాలి. రేపటి రోజున నా టీంలో నా లీడర్స్ నన్ను నమ్మారు, నేను అడిగిన వెంటనే ఐడి ఇచ్చారు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ప్రోడక్ట్ వాడారు. ఒకటండి, మాట విని వెయ్యండి, మేము కూడా చేస్తామన్న వాళ్ళు ఒకలాగా ఉంటారు, ప్రోడక్ట్ వాడిన వాళ్ళు ఒకలాగా ఉంటారండి. నేను చేస్తా అన్న వ్యక్తిని మనం ఎప్పుడైనా సరే మనం కంపల్సరీ నిలబెట్టగలగాలండి. ప్రోడక్ట్ వాడిన వ్యక్తిని కూడా తన ఇంట్లో ప్రోడక్ట్ వాడుతూ బాగుంది అన్నప్పుడు తనకు ప్రోడక్ట్ని కంటిన్యూగా సర్వీస్ అనేది ఇవ్వాలి. ఎప్పుడైనా సర్వీస్ చేస్తేనే మనకు లీడర్ నిలబడతాడండి. మేము సర్వీస్ చేయకుండా ఏదో ఒకసారి ఇచ్చేసి రెండోసారి నాకు సంబంధం లేదులే అన్న టైప్లో ఉండకూడదండి. ఎప్పుడు నేనైతే ప్రతి లీడర్తోనూ మూవ్ అప్ చేయడానికి, వాళ్ళతో మాట్లాడడానికి నేను కంపల్సరీ మూవ్ అవుతూ ఉంటానండి. ఎందుకంటే నాకు లీడర్ ఇప్పుడు రేపొద్దున ఫ్యూచర్లో వాళ్ళందరూ మంచి పొజిషన్కి వెళ్తే నా లైఫ్ బాగుంటుంది, వాళ్ళ లైఫ్ బాగుంటుందనే ఒక దృష్టిలో నేను ఉండిపోయానండి. ఎందుకంటే ఈ సిస్టంలో ఎంత నెట్వర్క్ పెరిగితే అంత సక్సెస్ ఉంటుందండి. ఈ సిస్టంలో సక్సెస్ అనేది ఎలా వస్తుందంటే నెట్వర్క్ పెంచుకోవడం వల్ల వస్తుందండి. ఈ రోజున ఈ సక్సెస్ అనేది ఇప్పుడు ఒక పెద్ద లీడర్స్ మనకి చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా జీరో నుంచి బయలుదేరిన వ్యక్తులేనండి. నేను నా వాయిస్ ఇచ్చిన దాంట్లో చెప్తున్నాను కదండి, ఎవరు కోటీశ్వరులు లేరు, తాతలు ఇచ్చిన ఆస్తులతో గొప్పవాళ్ళు లేరండి. అదే కోట్లకు సంబంధించిన ఆస్తులు ఉంటే మనం ఇందులోకి రావండి. ఈ సిస్టంలోకి ఒక్క నిమిషం, ఈ సిస్టంలోకి రామండి. ఒకటి మాత్రం చెప్తున్నానండి, సిస్టమ్ని నమ్ముకున్న వ్యక్తి పాడైనట్టు ఎక్కడా లేదండి.
గుర్తుంచుకోండి, మీ పనిని మీరు నిక్కచ్చిగా కన్సిస్టెన్సీగా నిరంతరం చేయండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ టైంలో లోపల మీరు ఎంతమంది దగ్గర కలవగలుగుతారో అంతమందిని కలవండి. ఎవరితో చెప్పాలనుకుంటే వాళ్ళతో చెప్పండి. ఒక లిస్ట్ తయారు చేసుకోండి. మీరు సక్సెస్ అవడానికి ప్రయత్నం చేయండి. ఒకటండి, WHO వాళ్ళు కూడా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళ కన్నా ముందుగా చనిపోతున్నారని చెప్పిందండి మొదట్లో. పని మీద మనం డెడికేషన్ చూపించాలి. డైలీ 2 hours వర్క్ చేయండి. 6 monthsలో కంపల్సరీ 1 lakh తీసుకుంటారు. ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోండి, ఎందుకంటే లేడీస్ అనేది ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత సక్సెస్ఫుల్గా ఈ రోజున మన సిస్టంలో జర్నీ చేస్తున్నారో, అలాగే జెంట్స్ కూడా ఆ విధంగా జర్నీ చేయాలని తాపత్రయం ఉంటుంది, చేస్తున్నారు. కానీ చాలా మంది కూడా డ్రాప్ అయిపోతున్నారండి. ఒకటండి, సక్సెస్ఫుల్ అయిన లీడర్స్ ఉన్నారు, సక్సెస్ అవ్వడానికి మార్గం చూపించే అప్లైనర్స్ ఉన్నారు, తర్వాత ఎలా సక్సెస్ అవ్వాలో తెలపగలిగే మోటివేషన్ లీడర్స్ మన దాంట్లో కూడా చాలా మంది ఉన్నారండి. అలాగే మనకు ట్రైనింగ్స్ జరుగుతున్నాయి. ఇటువంటి జరుగుతున్నప్పుడు నేను చాలా మీటింగ్స్ అయినప్పుడు, చాలా హానరింగ్ తీసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే బూట్ క్యాంప్లకు కూడా వెళ్ళాము. తర్వాత రాజమండ్రి బూట్ క్యాంప్కి వెళ్ళినప్పుడు ఒక మోహన్ రావు సార్ ఉన్నారు కదండి, 8th పాస్ 9th డ్రాప్ అవుట్ 22 lakhs తీసుకుంటానని చెప్పారు. అది నాకు చాలా బాగా కనెక్ట్ అయిందండి. ఎందుకంటే 8th class చదివి 9th డ్రాప్ అవుట్ అయిన వ్యక్తి ప్రతి నెల 22 లక్షలు తీసుకుంటున్న వ్యక్తి, అలాంటి వ్యక్తి తీసుకుంటున్నప్పుడు నేనెందుకు తీసుకోకూడదు? ఆల్రెడీ కొంత ఎడ్యుకేషన్ ఉంది, BA అయిపోయింది, BEd చేశాను, నేను ఎందుకు తీసుకోకూడదు అనే ఒక ఆలోచన అప్పుడు నాకు మొదలైందండి. ఆ మొదలైన దాన్ని ఎందుకంటే అనిపించింది, ఇదేంటి ఈ సిస్టంలో ఎంత వర్త్ ఉంటుందా అన్న ఆలోచనలో దీన్ని మూవప్ చేసుకుంటూ పరిగెట్టడం జరిగింది. ఒకటండి, మనం ఈ రోజున రేపొద్దున మన కుటుంబానికి మనం ఆదర్శంగా నిలబడాలి, మన కుటుంబ సభ్యులందరూ కూడా మనల్ని గౌరవించే విధంగా ఉండాలి అంటే డబ్బు ఉండాలండి. డబ్బు లేకపోతే, చాలా మంది అంటారు డబ్బుతో పని ఉంది, మనుషులు కావాలని అంటారు. డబ్బుతోనే పని ఉంటుంది సార్. డబ్బు ఉంటే వాల్యూ ఉంటుందండి. నాకు ఎప్పుడైతే మా బాబు యాక్సిడెంట్ జరిగిందో ఆ టైంలో ఎవరు నా పక్కన ఉన్నారు, ఎవరు నా పక్కన లేరు అనేది ఒకటి మాత్రం నాకు అర్థమైందండి. ఎందుకంటే చాలా మంది కూడా అప్పటి వరకు అందరూ నా వాళ్ళే, అందరూ నా స్నేహితులే, అందరూ నా బంధువులే, అందరూ నా చుట్టాలే అని అనుకున్నాను. కానీ వాళ్ళలో ఎవరు నా వాళ్ళు అనేది క్లియర్గా అర్థమైందండి. ఎందుకంటే ఆ టైంలో నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు నేనున్నానని ధైర్యం కల్పించి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు కొంతమంది, నాకున్న 100 మందిలో కొంతమంది నన్ను సపోర్ట్ చేశారండి. సపోర్ట్ చేసిన వాళ్ళలో నా ఫ్రెండ్ సర్కిల్ కొంతమంది ఇప్పటికీ నాకు సపోర్టర్గానే ఉంటున్నారండి. ఈ విధంగా ఆలోచిస్తే ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ రావటం కూడా ఒక విధంగా మంచిదేనండి. అంటే ఎవరు మన పక్కన ఉన్నారు, ఎవరు మన పక్కన లేరు అనేది కూడా తెలుస్తుంది. మనం జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుందండి. కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాకు మాత్రం మొదటి నుంచి ఒక ధైర్యం అనేది ఒకటి ఉందండి. ఎందుకంటే వెస్టేజ్లో సక్సెస్ అవుతాననే నమ్మకం పూర్తిగా నాకుంది. అది ఈరోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, లేదా ఇంకొక 1 year తర్వాత అవ్వచ్చు, కానీ నేను వెస్టేజ్లో సక్సెస్ అవుతాను. ఆ నమ్మకమే నన్ను నడిపిస్తుందండి. ప్రాబ్లమ్స్ ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా నేను ఒకటే అనుకుంటున్నాను, నాకు వెస్టేజ్ ఉంది, ఏం పర్లేదు, ఇందులో నేను సక్సెస్ అవుతాను, ఇందులో నేను మంచి ఇన్కమ్ తీసుకుంటాను, రేపటి రోజున నలుగురికి ఇంకొకరికి సాయం చేసే స్థితికి నేను వెళ్తాను అనే ఒక ఆలోచనలోనే నేను ఉన్నానండి. ఆ విధంగా ఉన్నాను కాబట్టి, ఇంత ధైర్యంగా ఉన్నాను కాబట్టి. ఎందుకంటే 18 సంవత్సరాలండి మా ఫాదర్ మదర్ చనిపోయిన తర్వాత 18 సంవత్సరాలు ఒడిదుడుకులు, ఇబ్బందులు, టెన్షన్లు చాలా తట్టుకున్నానండి నేను. వాటితో పోల్చుకుంటే ఆ తట్టుకున్న విధానమే నాకు వెస్టేజ్లో కూడా నిలబడేలాగా చేస్తుందండి. ఎందుకంటే ఏ విషయాన్నైనా సరే నేను సీరియస్గా అంత భయపడుతూ టెన్షన్ పడిపోతూ ఉండండి, చాలా కూల్గానే ఆలోచిస్తాను. ఎందుకంటే దాన్ని సాల్వ్ చేసే మార్గాన్ని చూస్తానికి ప్రయత్నం చేస్తాను తప్ప దాన్ని పెద్ద చేసుకొని దానివల్ల సమస్యను కొన్ని తెచ్చుకునే విధంగా నేను ఎప్పుడు ఉండనండి. ఆ విధంగా ఉన్నాను కాబట్టే ఈరోజు నా ఫ్యామిలీని నేను నడిపించుకుంటూ వెళ్తున్నానండి. చాలా సమస్యలు, ప్రాబ్లమ్స్ చాలా వచ్చినాయండి. ఆ ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా అధిగమిస్తూ సక్సెస్ఫుల్గా పరిగెడుతూ ఉన్నాను. ఈ రోజున ఈ సిస్టంలో నేను ఉండటానికి చాలా కారణం ఏం లేదండి. రేపటి రోజున మీ అందరితో పాటు నేను ఇందులో జర్నీ చేసి మంచి ఇన్కమ్ తీసుకొని సక్సెస్ఫుల్ మ్యాన్గా ఉండాలి. అలాగే రవికృష్ణ సార్ కానీ, రవితేజ గారు కానీ, తర్వాత మా అప్లైనర్స్ ఎవరైతే ఉదాహరణకి వాస్తవానికి ఒక మాట చెప్పాలంటే రవితేజ గారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ, మధ్యాహ్నం కానీ ఏదో టైంలో ఆయన కాల్ చేసి మాట్లాడుతూనే ఉంటున్నారు, సార్ చేయండి సార్. ఎందుకంటే ఒక మంచి అప్లైనర్ ఉన్నప్పుడే కింద ఉన్న లీడర్కి చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంటుందండి.
హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మనల్ని పట్టించుకొని మనకు ఇన్కమ్ రావాలని తాపత్రయపడే లీడర్స్ ఉన్నారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే రవికృష్ణ సార్ అండి, ఆయన కూడా కాల్ చేసి, సార్ మీరు ముందుకు వెళ్ళండి, పరిగెత్తండి, చేయండి, మీరు సక్సెస్ వైపు పరిగెత్తండి, ఎందుకంటే మీరు ఈ నెలలో ఫలానా తీసుకోగలుగుతున్నారు, ఈ నెలలో మీరు అంటే ఎంకరేజ్మెంట్ అండి. ఎక్కడుంది సార్, ఏ సిస్టంలో ఉందండి మనకి? ఎవరు చెప్తారండి? మీరు ఒక కంపెనీలో ఎక్కడైనా చేయండి, వరే నువ్వు ముందుకెళ్ళు, నువ్వు పైన ప్రమోట్ అవుతావు, పై పోస్ట్కి ప్రమోట్ అవుతావు, నీకు మంచి ఇన్కమ్ వస్తుందని ఎవరు చెప్తారు? స్వార్థం ఉంటుందండి అక్కడ. ఇక్కడ స్వార్థం లేని సిస్టంలో మనం ఉన్నామండి. ఒకటండి, నిన్ను నీవు గుర్తించుకోవటానికి నీ పై వ్యక్తి చెప్పక్కర్లేదండి. నువ్వు రోజు ఒక అద్దం ముందు నిలబడి చూసుకోండి, నువ్వేం చేస్తున్నావో ఆలోచించుకోండి, నీ ఫేస్తో నువ్వు మాట్లాడుకోండి. నీతో నువ్వు ఎప్పుడైతే మాట్లాడుకుంటావో ఆటోమేటిక్గా నీకు అంటూ నీ సమస్య ఏంటనేది నీకు తెలుస్తుందండి. నేను ప్రతిరోజు అద్దం ముందు నిలబడి అనుకుంటుంటానండి, ఎస్ నాకేంటి, నాకు ఒక వెస్టేజ్ ఉంది, నా బ్యాక్ బోన్గా నాకు ఒక డైరెక్ట్ సెల్ కంపెనీలో నేను మంచి సిస్టంలో ఉన్నాను, నాకేంటి, ఇప్పుడు బాధపడవచ్చు, ఇప్పుడు ఇబ్బంది పడవచ్చు, ఇప్పుడు సమస్యలో ఉండొచ్చు, కానీ ఫ్యూచర్లో వెస్టేజ్లో ఒక సక్సెస్ఫుల్ లీడర్గా నేను కంపల్సరీ ఎదుగుతాను అనే నమ్మకం నాకు ఉందండి. ఎందుకంటే ఆ బలం, ఆ ధైర్యం, ఆ యొక్క కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చింది ఏదంటే వెస్టేజ్ అండి. ఈ వెస్టేజ్లో నేను నిలబడాలి అనుకున్నాను కాబట్టి ఈ రోజున మీ అందరితో ఇలా మాట్లాడగలుగుతున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రతి లీడర్ కూడా, ప్రతి ఒక్క లీడరు, ఏ లీడర్ అయినా సరే, అందరూ కూడా సక్సెస్ఫుల్ పర్సన్సేనండి. రేపొద్దున ఫ్యూచర్లో మంచి ఇన్కమ్ తీసుకునే వ్యక్తులే. ఎందుకంటే మనం 5:30కి జూమ్కి వచ్చి మనం మాట్లాడగలుగుతున్నాము అంటే వినగలుగుతున్నాము ఎదుటి వ్యక్తులు. అసలు మనం రేపొద్దున ఎలా ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నాము అంటే సక్సెస్ఫుల్ లీడర్సేనండి. ఈ రోజున మనకి ఇంత సిస్టమ్ను మనకు అలవాటు చేసి, ఈ సిస్టమ్కి సంబంధించినంత వరకు ఒక జూమ్ని కండక్ట్ చేసి, మన రవికిషన్ సార్ కానీ, దొరబాబు గారు కానీ, తర్వాత భూపతి గారు చూడండి, ఆయన మార్నింగ్ మనకంటే ముందు లేసి మనకన్నీ కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన అంత సక్సెస్ఫుల్గా మనల్ని, అంటే ఒకటండి, ప్రతిది కూడా మోటివేషనల్ వీడియోలు పెడుతున్నారు, ఆయన చాలా ముందుకి నడిపించడానికి చూస్తున్నారు. ఒకటండి, ఈ సిస్టంలో నచ్చింది నాకు అదేనండి. ఎందుకంటే నేను సక్సెస్ అవటం కాదు, నాతో పాటు నా వాళ్ళు, నా వెస్టేజియన్స్ అందరూ కూడా బాగుండాలని కోరుకునే మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఉన్నారండి మన దాంట్లో. ఒకటండి, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం కూడా నాకు చాలా నచ్చిందండి. ఎందుకంటే ఒక సందర్భంలో నేను ఇక్కడ లేకుండా దూరంగా ఉన్నప్పుడు, సార్ మా లీడర్ వచ్చారు, ఒకసారి కొద్దిగా మాట్లాడండి అనగానే మాట్లాడిన లీడర్స్ చాలామంది ఉన్నారండి మన టీంలో. అలాగే ఒక లేడీ గురించి ఒక రమణ మేడం గారికి కాల్ చేసి, మేడం ఇలాగండి, ఇలాగ అంటున్నారు, మీరు ఏమైనా సజెషన్ ఇచ్చి కొద్దిగా మాట్లాడి చెప్పండి అంటే, మేడం గారు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి, వారు ఎంత పనిలో ఉన్నా ఒక ఫోన్ కాల్ చూసి మళ్ళీ వెంటనే ఫోన్ చేసి, సార్ చెప్పండి సార్ అని చెప్పి వారు కూడా మాట్లాడటం జరుగుతుందండి. అంటే ఎక్కడుంది సార్, ఏ సిస్టంలో ఉంది మనకి? ఒక లీడరు ఇంకొక లీడర్తో మాట్లాడుతున్నప్పుడు నేనున్నాను పర్లేదులే అనే ధైర్యం కల్పించే లీడర్స్ ఎక్కడ ఉన్నదండి? ఏ సిస్టంలో లేదండి. మన ఓన్లీ వెస్టేజ్లోనే ఉంది. ఎందుకంటే ఇందులో అక్కడ అన్ని మంచి మాటలేనండి. అందరం బాగుండాలి, అందులో నేను ఉండాలి, అందరితో పాటు మేము సక్సెస్ అవ్వాలి అనే ఒక కాన్సెప్ట్లో ఉన్నారు తప్ప, ఎవరు కూడా నా స్వార్థం, నేనే బాగుండాలి, నేనే ఉండాలి, నేను తప్పితే ఇంకెవరు ఉండకూడదు అనే ఆలోచన ఎవరికి లేదండి ఇక్కడ. ప్రతి ఒక్క లీడర్ కూడా ఆలోచన ఏంటంటే, మనతో పాటు మనం అందరం బాగుండాలి అనేది సిస్టంలో మనం ఉన్నామండి. నాకు చాలా హ్యాపీ అండి. ఎందుకంటే వెస్టేజ్లోకి రావటం అంటే ఈ రోజున నాకు చాలా ధైర్యంగా హ్యాపీగా నిద్రపోతున్నానండి. సమస్య అనేది ఉంది, సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉన్నా హ్యాపీగా నిద్రపోతున్నాను అంటే నాకు వెస్టేజ్ ఉందన్న ఒక ధైర్యమేనండి. ఫ్యూచర్లో ఏ సమస్య వచ్చినా ఎదుర్కోగలం. అంటే సమస్య అనేది చిన్నదిగా చూస్తున్నాను ఇప్పుడు నేను, సక్సెస్ అనేది పెద్దదిగా చూస్తున్నానండి. ఎందుకంటే సమస్య ఎప్పుడైనా సరే చిన్నదిగా చూసినప్పుడే మనం సక్సెస్ని ఎదుర్కోగలుగుతామండి. నేను అలాగే చూస్తున్నానండి ఈ రోజున. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా ఏం పర్లేదు, ఏది జరిగేది అది జరుగుద్ది, ఏం పర్లేదు, నాకు వెస్టేజ్ ఉంది. ఈ రోజు నేను సమస్యలో ఉండొచ్చు, ఫ్యూచర్లో వెస్టేజ్లో మంచి పొజిషన్కి వెళ్తాను, మంచి సక్సెస్ అందుకుంటాను, మంచి నాలెడ్జ్ తీసుకున్న సిస్టంలో ఉన్నాను. ఎందుకంటే 2030 నాటికి 8,500 కోట్ల బిజినెస్ చేస్తుందని చెప్పి మన సార్ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, మనం వింటున్నామండి. ఆ సిస్టమ్ 2030 నాటికి మన ఇన్కమ్ సోర్సెస్ ఎలా ఉంటాయి, మనం ఈ సిస్టంలో ఉంటే మన పొజిషన్ ఎలా ఉంటుందని ఒకసారి ఊహించుకోండి, ఒకరికొకరు ఇమాజినేషన్ చేసుకోండి. ఎందుకంటే మనం ఉన్న సిస్టానికి సంబంధించినంత వరకు రేపొద్దున ఫ్యూచర్లో మనం ఒక సక్సెస్ఫుల్ లీడర్స్ అవుతామండి. ఎందుకంటే నలుగురికి ఇప్పుడు 146 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో ఉన్నామండి మనం. ఇందులో చాలా మంది ఉన్నారండి ఈ సిస్టంలోకి రాని వాళ్ళందరినీ మనం రావడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ప్రయత్నం చేద్దామండి. మీ అందరితో
నాకున్న అనుబంధాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఉండాలని, వెస్టేజ్లో నేను మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వెస్టేజ్ అనేది ఒక వజ్రం లాంటిదండి. ఈ వజ్రాన్ని ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే ఎంత సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్తామండి. ఒకటి, ఈ సిస్టంలో ప్రతి వ్యక్తి కూడా మ్, మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి, మాట్లాడుతున్న పద్ధతులు మార్చుకోవాలి, పరిస్థితులను అధిగమించాలి. ఈ రోజున ఈ సిస్టంలో నిలబడిన ప్రతి వ్యక్తి జీవితంలో ఎదగటానికి మార్గమైన మంచి సిస్టంలో ఉన్నాం కాబట్టి మన అప్లైనర్స్ ద్వారా మంచి నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాలండి. ఈ రోజు నేను అదే విధంగా ఈ సిస్టాన్ని అందుకున్నాను, సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి నాకంటూ ఒక హ్యాపీనెస్ ఉంది, సంతోషం ఉంది. అలాగే నాకున్న కుటుంబ సభ్యులు ఎవరు అంటే, నేను అందరితో ఇప్పుడు చెప్తున్నా, నా ఫ్రెండ్ సర్కిల్ వీళ్ళందరికీ కూడా కొంతమంది చాలా మందికి చెప్పేది ఎవరికంటే, నాకు వెస్టేజ్ ఉంది, నా కుటుంబ సభ్యులు అందరూ వాళ్ళే. నాకు చాలా మంది లీడర్స్ ఉన్నారు, నా లీడర్స్ చాలా మంది ఉన్నారు, నా కింద ఉన్న టీమే నా కుటుంబ సభ్యులు అని చెప్పి నేను ఎంతో గర్వంగా చెప్పుకుంటానండి. ఆ గర్వం ఎక్కడ వచ్చిందంటే అండి, నాకు వెస్టేజ్ ఇచ్చిందండి. ఒక గౌతమ్ బాలి సార్ అనే వ్యక్తి ఒక విధంగా చెప్పుకోవాలంటే గాడేనండి మనకి. ఆయన ఒక మంచి సిస్టమ్ తయారు చేసి ఆ సిస్టమ్ను మనకు అందించారండి. నిలబడదాం, సక్సెస్ఫుల్గా మంచి జర్నీ చేద్దాం. ఈ రోజున నేను నిలబడి ఈ విధంగా మీతో అందరితో మాట్లాడుతున్నాను అంటే ఆ ధైర్యం కూడా నాకు వెస్టేజ్ ఇచ్చిందండి. ఈ రోజు నేను నలుగురిలో మాట్లాడేటప్పుడు ఎవరితోనో మాట్లాడాలనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో భయపడుతూ ఉండేవాడిని. ఇప్పుడు స్టేజ్ ఫియర్ అనేది అందరికీ ఉంటుంది, ఆ స్టేజ్ ఫియర్ నాకు ఉందండి. కానీ స్టేజ్ మీద ఎక్కినప్పుడు ఫస్ట్లో కొద్దిగా తడబడుతూ ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. తర్వాత నాకు కూడా స్టేజ్ ఫియర్ అనేది నేను కంట్రోల్ చేసుకోవడం మొదలైందండి. ఒకటి గుర్తుంచుకోండి, నాకున్న సమస్యల ప్రకారం, నాకున్న విధానాల ప్రకారం, పద్ధతుల ప్రకారం నాకు ఈ వెస్టేజ్లో నేను సక్సెస్ అవుతానని పూర్తి నమ్మకం నాకుంది. ఎన్నో సమస్యల నుంచి బయటకు వచ్చానండి, ఎన్నో పరిస్థితుల నుంచి బయటకు వచ్చానండి, ఎన్నో ఇబ్బందులు పడ్డానండి. ఎన్ని ఇబ్బందులు పడ్డాననేది నా డైరీ ప్రకారం నేను చూసుకోగలను. కానీ ఒకటి మాత్రం చెప్తున్నానండి, ఆ ఇబ్బందుల నుంచి కోలుకొని ఈ రోజున సక్సెస్ఫుల్గా జర్నీ చేయగలనన్న పూర్తి నమ్మకం, పూర్తి భరోసా నాకు ఇచ్చింది ఏంటంటే వెస్టేజేనండి. ఈ రోజున వెస్టేజ్లో మన సార్స్ అందరూ కూడా మంచి మోటివేషనల్గా ప్రతిదీ కూడా మనకి ఇచ్చి మనల్ని డెవలప్ చేస్తున్నారంటే చాలా సంతోషం అండి. ఒకటండి, ఈ రోజున ఈ సిస్టంలో నేను నిలబడతాను, కనబడతాను. మీరందరూ కూడా అలాగే సక్సెస్ఫుల్ అవ్వాలని, మీరు అనుకున్న కోరికలు, మీరు అనుకున్న ప్రతిదీ కూడా నెరవేరాలని, మీరందరూ కూడా ఒక గొప్ప పెద్ద టీం తయారు చేయాలని, ఆ టీంతో పాటు జర్నీ చేస్తూ రేపొద్దున నలుగురికి మంచి చేస్తూ మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ మనందరం కలిసికట్టుగా ఈ సిస్టంలో నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. విష్ యూ వెల్ సార్, భూపత్ సార్. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మీ యొక్క డ్రీమ్ సార్? నా డ్రీమ్ ఏం లేదు సార్, ఈ ఇయర్ ఎండింగ్కి ఈ ఇయర్ ఎండింగ్ అంటే కాదు, నేను ఆల్రెడీ స్టార్ అనేది పెట్టుకున్నాను సార్. స్టార్ డైరెక్టర్గా రేపు ఏప్రిల్ జూన్లోగా నేను స్టార్గా ప్రమోట్ అవ్వాలా. జూన్ కాదు సార్, జూన్ నుంచి స్టార్ డైరెక్టర్గా ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను సార్. నేను ఈ ఇయర్ ఎండింగ్కి నేను దగ్గర 1 lakh తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను సార్. నేను అంటే మంచి ఎల్ఓబిస్ ద్వారా అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. అది ఎలాగో కన్ఫామ్గా సక్సెస్ అవుతుందని నేను మంచి డ్రీమ్తో ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్, నిజంగా ఎక్సలెంట్ జర్నీ అండి. సో మొత్తం మీ యొక్క టెస్టిమనీ ఇచ్చారండి, అదేవిధంగా ట్రైనింగ్ కూడా కలిపి ఇవ్వడం జరిగిందండి. ప్రతి వర్డ్ కూడా బుల్లెట్ పాయింట్ అండి. సో అదేవిధంగా మీకు అవకాశం ఇస్తే రోజు మొత్తం కూడా మాట్లాడే టాలెంట్ అనేది కూడా ఉంది. సో మీలో నచ్చిన విషయం ఏంటంటే ఎటువంటి పర్సన్తో అయినా సరే ఈజీగా కనెక్ట్ అవుతారు. సో అదేవిధంగా రీసెంట్గా కూడా వర్క్ అనేది స్పీడప్ చేయడం జరిగింది. సో అంత బాగానే అవుతుంది. సో మిమ్మల్ని చూసి మేమందరం కూడా నేర్చుకుంటున్నామండి. సో మీ యొక్క డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. సో ముందుగా రమణమ్మ మేడం గారు ఫీడ్బ్యాక్ తీసుకుందాం. Good morning, sir. Good morning, Ravi Krishna sir. Good morning, Dharwal sir. Good morning, all leaders. Good morning, sir. Srinivas sir. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మైసెల్ఫ్ రమణమ్మ తుని నుంచి మాట్లాడుతున్నాను. సరే, ఈ రోజు మీరు ఇచ్చేటువంటి మన సార్ చెప్పినట్టు ట్రైనింగ్ అవ్వచ్చు, లేదంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా చాలా అద్భుతం అండి. అంటే స్టార్టింగ్ నుంచి మీరు చెప్పే ప్రతి పాయింట్ కూడా నాకు ఎవ్వరూ లేరు,
అనుకున్న స్థితిలోంచి నాకు అందరూ ఉన్నారు అని వెస్టీజ్ నిరూపించింది. అలాగే ఎన్నో కంపెనీలు ఉన్నాయి, కానీ వెస్టీజ్ లాంటి వజ్రం లాంటి కంపెనీ ఎవరికీ దొరకదు. ఆ యొక్క కంపెనీకి మేనేజ్మెంట్ అనేది కూడా అద్భుతమైన వ్యక్తి మనకి. అలాగే కష్టాలు రావడం మన మంచి కోసమే అని చెప్పారండి. నిజంగా కష్టాలు రావడం మన మంచి కోసమే. అప్పుడే తెలుస్తది ఎవరి మనతో ఉన్నారు, ఎవరు మనవారు కాదు అనేది. ఇది వండర్‌ఫుల్ పాయింట్ సార్. ఒక్క అడుగు వెనక్కి వేసినా సరే తగ్గేదే లేదు అని మరలా సింహం మరింత స్పీడ్‌గా పరిగెత్తడానికి 4 అడుగులు ముందుకు వేస్తదన్నట్టుగా మరింత స్పీడ్‌గా దూకుతున్నారు సార్. మీరు చెప్పారు క్రాస్ లైన్స్ అనేది కరెక్ట్ కాదు అన్నది మీరు నాకు కూడా ఎన్నో సార్లు మేడం మీ టీమ్ అంట మేడం, వాళ్ళు జాయిన్ అయ్యారట, వాళ్ళతో మాట్లాడాను మేడం అని ఫోన్ నంబర్‌లు కూడా ఇచ్చి మీరు ఫాలోఅప్ చేసుకోండి మేడం అని కూడా మంచి అంటే ఇది చాలా అద్భుతమైన పెద్ద మనసు ఉన్న వాళ్ళకే వస్తుందండి. నిజంగా మీరనుకున్నటువంటి ప్రతి గోలు నెరవేరుతది. వృద్ధాప్యంలో పిల్లల జోలికి అంటే మనం ఇచ్చే వాళ్ళలాగా మనం ఉండేలాగా వెస్టీజ్ మనందరినీ తయారు చేస్తుందండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవుతాయి సార్. 100% థ్యాంక్ యూ సార్. అలాగే మన లీడర్స్ డ్రీమ్స్, అలాగే మన అప్లయన్స్ డ్రీమ్స్, అందరి డ్రీమ్స్, నా డ్రీమ్స్ అదే. ఫుల్‌ఫిల్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ సార్. అప్పలరాజు గారు మాట్లాడండి సార్. సార్ భూపత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. రవికిషన్ గారికి గుడ్ మార్నింగ్ అండి. విఎస్ఆర్ అన్నగారు గుడ్ మార్నింగ్ సార్. బ్రదర్ గుడ్ మార్నింగ్. సూపర్. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సెషన్, ఎక్సలెంట్. మీరు నడిచి Thank you, వచ్చేటప్పుడు సింహం లైక్ ఏ లయన్, ఎందుకంటే జూలో ఒకటి తక్కువ కానీ మీరు సింహం లాగా మీరు నడక అంతా అయ్యో. కూడా సూపర్ స్టైల్. నెక్స్ట్ Thank సెషన్ you. కూడా అలాగే ఉంది. మెయిన్ సెషన్ కూడా Okay. మీకు తగ్గట్టు చక్కగా చాలా బాగుంది. మంచి పాయింట్స్, ప్రతి పాయింట్ Yes. కూడా చక్కగా అంత సెషన్ అంతా అసలు మీరు ఏ ప్రోడక్ట్ వాడుతున్నారో తెలియదు, కానీ మీరు ఒకటే ప్యాటర్న్, వాయిస్ ప్యాటర్న్ సేమ్ ఒకటే మెయింటైన్ చేశారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అదే సూపర్ సెషన్. అన్నగారు మీ డ్రీమ్స్, మన అందరి డ్రీమ్స్, జూమ్ లో ఉన్నది భూపతి గారి, రవికృష్ణ గారి, మా డ్రీమ్స్, అందరి డ్రీమ్స్ కూడా ఈ ఇయర్ లో అందరూ కూడా మంచి సక్సెస్ అందుకోవాలనేసి ఆల్రెడీ రవి సార్ మనకి 2026 అందరికీ సక్సెస్ ఇయర్ అని చెప్పేసి హెడ్లైన్ పెట్టారు. దానికి మన అవునవును. ఆ మాటకు మనం అందరూ కట్టుబడి హార్డ్ గా వర్క్ చేద్దాము, అందరూ కలిసి డెవలప్ అవుదాము. ఈ Okay, అవకాశం brother. ఇచ్చిన భూపతి, మీ డ్రీమ్స్, అందరి డ్రీమ్స్ కూడా మనస్ఫూర్తిగా ఫుల్ఫిల్ అవ్వాలనేసి దేవుని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. విషయాలు థ్యాంక్ యూ బ్రదర్. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నగారు. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ సార్. చిన్న వెంకటేష్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. సార్ భూపతి సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం రామనాథ్ మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ శ్రీనివాస్ సార్, విఎస్ఆర్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెంకటేష్ సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ నేను ఉదయం కొద్దిగా త్వరగా పడుకోలేదు సార్. లేసే ఉద్దేశంలో లేను. మళ్ళీ అదే. మీరు గుర్తొచ్చి వెంటనే మళ్ళీ ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అయిపోయింది నేను జూమ్కి యాడ్ అవ్వకపోతే. ఓకే సార్. మీ బేస్ వాయిస్ చాలా బాగుంటుంది సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్. మీ సెషన్ చాలా బాగుంది. కాకపోతే అయితే మీరు బిఫోర్ ఫైనాన్సర్, తర్వాత వెస్టేజ్ చక్కగా అవును మీ చేంజింగ్ బాగుంది సార్. అంటే ఈ ఫైనాన్సర్ అనగానే ఎలా ఉంటదంటే ఇంకంతా ఇంకా డబ్బులు విధానంలో ఉంటది కదా అంతను. మీరు అవును ఎవరినో సార్. ఒకరిని ఇవ్వకపోతే గట్టిగా మాట్లాడడం ఇవన్నీ ఉంటాయి. ఆ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. ఇదంతా మనం చూసుకుంటే మీకు చాలా మార్పు వచ్చినట్టు సార్. ఇందులోను మనకి అందరూ కలిసి ఉంటారంటే ఇందులోను మనకి అవును సార్. ఎక్కువగా హెల్ప్ఫుల్ గా ఉంటారు. తర్వాత మీరు చాలా మందికి ఇందులో ఉపయోగపడినట్టు ఉంటుంది సార్. అందులో అయితే మీ విధానమే ఉంటది. అక్కడ అవునవునండి. ఆ డిఫరెన్స్ కనపడ్డది సార్ మీరు చెప్పింది. ఎందుకంటే మనకి చాలా మంది లీడర్స్ పనిచేస్తాయి సార్ ఇలా చెప్పడం వల్ల. అంటే ఇక్కడ అవునవును. ఇది ఇలాగ ఉంటది, ఇది ఇక్కడ ఇలాగ ఉంటది, దానికి దీనికి డిఫరెన్స్ ఇది చేసుకోవడం వల్ల ఈ అన్ని విధాలుగా కూడా మనకి మంచిగా ఉంటదండి. ఆరోగ్యపరంగా బాగుంటది. కొంతమందికి ఉపయోగపడతాం, కొంతమందికి జీవనోపాధి కల్పిస్తాం.
ఇంకా అవును ఒకటి సార్. కాదు సార్, ఇందులో అన్ని కూడా బాగుంటాయి. అన్ని కూడా మీరు చెప్పినప్పుడు అన్ని కూడా ఇందులో చేర్చి చెప్పారు. చాలా బాగుంది. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తర్వాత మీ డ్రీమ్స్ ఇయర్ ఎండింగ్ కి మీరు 1 lakh తీసుకుని ఫుల్ఫిల్ చేసుకుని చక్కగా ఆ మీరు చేరుకుంటారు సార్. అది యూనివర్స్ కనెక్ట్ అవుతారు, చక్కగా అది జరుగుతుంది. అలాగే మీ థ్యాంక్ యూ సార్. ఇంకా కారు జూన్ కల్లా అవడానికి అవకాశం ఉంటుంది సార్. ఎందుకంటే మీరు మాట అనుకున్నారో అది జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఏదైతే మాట్లాడామో అది ఖచ్చితంగా ఫలించదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా ఫాస్ట్గా మీ యొక్క ఫీడ్బ్యాక్ని ఇవ్వండి. గుడ్ మార్నింగ్ మేడం, సత్యవతి గారు, స్టార్ డైరెక్టర్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. భూపతి సార్ గుడ్ మార్నింగ్ అండి. రవికృష్ణ సార్ గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాసరావు సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్. థ్యాంక్ యూ నిజంగా మ్యామ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకే విధంగా మాట్లాడారండి. నిజంగా మీ మాటలోనే చాలా ఫైర్ ఉంది. ఆ మీరు ఒక మాట అన్నారు, మనం మంచి కంపెనీలో ఉన్నాము, మనకు మంచి ప్రోడక్ట్లు ఉన్నాయి, సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్పారండి. అలానే సార్ మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు సార్. అందుకని మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి సార్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి అనంతకోటి కృతజ్ఞతలు సార్. ఆల్ ది బెస్ట్ సార్. విష్ వెల్త్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం, భాగ్యలక్ష్మి గారు, అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. భూపతి సార్ గుడ్ మార్నింగ్ సార్. రవికృష్ణ సార్ గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. నిజంగా మీరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిదీ కూడా బుల్లెట్ పాయింట్స్ చెప్పారు సార్. చాలా వాల్యుబుల్ పాయింట్స్ అయితే చెప్పారు సార్. నిజంగా మీ కమిట్మెంట్, మీ యొక్క డెడికేషన్ ఎక్సలెంట్ సార్. నిజంగా మీరంతా మంచి విలువలు గల ఆలోచనలతో ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతాయి సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం, శ్రీదేవి గారు, అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ భూపత్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సూపర్ సార్. ర్యాకెట్ నిన్న నన్ను వందే భారత్ అన్నారు కానీ వాళ్ళు మీరు ర్యాకెట్ సార్. ఇంకా అయ్యో ప్రతి పాయింట్ కూడా ఎక్సలెంట్ అండి. అంటే థ్యాంక్ యూ. మనసులోంచి వచ్చిన మాటలు అలాగే ఉంటాయండి. ఇందులో మీ కష్టమే కాదు, ఇష్టపడి చేస్తే కష్టం కూడా కనబడదు అన్నట్టు ఎక్సలెంట్ సెషన్ సార్. మీరు ఇయర్ ఎండింగ్ కల్లా ₹1,00,000 పైబడి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ సార్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ సార్, సోరాడు శ్రీని గారు, అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ మేడం, రమ్య మేడం, అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి. ఈరోజు చాలా ఎక్సలెంట్గా చెప్పారు సార్. అంటే మనం ఫీల్డ్ వర్క్లో ఎలా ఫాలోఅప్ చేయాలి, టీంతో ఎలా మాట్లాడాలి, అలాగే మనం ఎప్పుడైనా ఆఫీస్లో లేనప్పుడు మనకి అంటే వేరే టీం వాళ్ళు కూడా మన టీంని సపోర్ట్ చేయడం అన్నీ కూడా నాకు కూడా చాలా ఇష్టం సార్. అలాగే మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది సార్. ఈరోజు మీ థ్యాంక్ యూ మేడం. గోల్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ సార్, శ్రీనివాస్ గారు, కే శ్రీనివాస్ గారు, అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్ భూపతి గారు. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మా అప్లైన్. గుడ్ మార్నింగ్ సార్. లైఫ్ జర్నీ చాలా బాగుంది సార్. చక్కగా చెప్పారు. చాలా ఎక్సలెంట్ అనమాట. మీ జర్నీ వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత ఏ రకంగా నడిపించారో చాలా బాగా చెప్పారు. మంచి ఇన్స్పిరేషన్. మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో అది 100% జరుగుతుందండి. మీ హార్డ్ వర్క్ మేము చూస్తున్నాం కూడా. చాలా కష్టపడుతున్నారు. 100% త్వరలోనే మంచి సక్సెస్ తీసుకుంటారు, మంచి ఇన్కమ్ కూడా తీసుకుంటారు. మీ డౌన్ లైన్ కూడా మీరు ఇప్పిస్తారు. అలా ఉంది. కంపల్సరిగా భగవంతుడు మీకు 2026లో మంచి లైఫ్ ఇస్తాడని నేను నమ్ముతూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇట్స్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో థ్యాంక్ యూ విఎస్ఆర్ గారు. సో మీ యొక్క డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయినందుకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి.